రామన్ రావు నమస్తే. నమస్తే అండి. యంగ్స్టర్స్ని బాగా చదువుకున్న వాళ్ళని బాగా లైక్ చేసేవాడు ఆయన. నాదేళ్ళ భాస్కరరావు నేను ముందే ఎంత చేశాను అయ్యా నేనే చెప్పానంటుంటాడు. మీరు అప్పుడు దగ్గరగా ఉన్నారు కదా. రోడ్డు మీద స్నానం చేసిన రోజులు, బట్టలు తీర్చిన రోజులు, గడ్డాలు తీసుకున్న రోజులు అవన్నీ కూడా మీరు చూసారు. వాస్తవానికి ఆయన అంత ప్రసిద్ధమైన వ్యక్తి ఏం కాదన్నమాట. ఎవరు దానికన్నా ముందు చాలా మందికి తెలియదంటే ముషీరాబాద్లో రాజా డీలక్స్ థియేటర్ వెనకాల ఫస్ట్ మీటింగ్ అసలు. రాజకీయం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు. కరెక్ట్గా ఏపీ స్కూటర్స్ అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ కావాలని ఒక పేపర్లో యాడ్ వచ్చింది. మీరు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంకు దగ్గర చేయడంలో కొంత పాత్ర పోషించినట్టుగా. గెలిచాను, అంత మెజారిటీ వచ్చిందని ఆయన ఆ హార్ట్ అటాక్తో కూడా చనిపోయాడు. ఎందుకని ఇంతగా విస్తరిస్తున్న మీడియా రంగంలో మీరు ఎప్పుడు తెలుగుదేశం అని ఆయనే నామకరణం చేయటం అయితే బాగుంటుందని అనుకోవటం. తెలుగు పాపులర్ తరపున స్వాగతం. థ్యాంక్ యూ. మనం కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీలో ముందు నుంచి అంటే రామారావు గారి శకం నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు లోకేష్ శకం కూడా ప్రారంభమైంది. అవును. ఎట్లా ఉంది లోపల రాష్ట్రం చూస్తే రెండు అయిపోయింది. తెలుగుదేశం కూడా చాలా పరిణామాలు చూసింది. మీరు మటుకు తెలుగుదేశం పార్టీలో అలాగే నిబద్ధంగా కొనసాగుతున్నారు. అంటే ఇప్పుడు ఆ రోజు పరిస్థితులు వేరు. ప్రజలకు కూడా తెలుసు. ఏంటి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఏ విధంగా ఉంది, మరి ప్రజలు ఏ విధంగా మద్రాసులను పిలబడేవాడు, మన వాళ్ళు ఢిల్లీ పోయి ఏ విధంగా అవమానించబడ్డారు, ఆ కారణాలన్నీ అవన్నీ కూడా మనం ఇంతకుముందు మాట్లాడుతూనే ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ఆయన పార్టీ పెట్టడం, రాజకీయం అంటే అవగాహన లేని వాళ్ళందరం కూడా కాలేజీల నుంచి ఫ్రెష్గా వచ్చాం కాబట్టి మేమంతా కూడా ఆయన మీద ఒక అభిమానంతో ఏదో ఒక ఎమ్మెల్యే అవ్వాలనో ఎంపీ అవ్వాలనో లేకపోతే కాదు, ఈ రాష్ట్రానికి ఆయన మార్పు తీసుకోవచ్చు అని అంటున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయితే న్యాయం ఏదో చేస్తారు, పేదవాళ్ళకి చేయాలంటున్నారు అనే ఉద్దేశంతో ఆ రోజు మేమంతా ఆకర్షితులవుతాం. సరే, ఆయనకి నాకు ఏంటంటే సినీ రంగం నుంచి ఆయన కొంత ఒక షూటింగ్ నిమిత్తం గుంటూరు వచ్చినప్పుడు నేను వారిని ఫస్ట్ టైం కలవటం. ఎప్పుడండి అది? 77 నేను అనుకుంటా ఉన్నాను. నేను అప్పుడు గుంటూరులో చదువుకుంటూ ఉండేవాడిని. సో ఆయన వస్తున్నారని ప్రోగ్రాం తెలియగానే రైల్వే స్టేషన్ నుంచి జిన్నా టవర్ దాకా వాళ్ళు ఊరేగింపు షాటు రెడీ చేసుకున్నారు. ఆ టైంలో మేము మెడ్రాస్ నుంచి ఒక దండ అభిమానులు అందరం కలిసి మేము కూడా సేలం స్ట్రీట్లో అక్కడే ఉండేవాడిని. ఓకే. అందువల్ల ఒక నిలువెత్తు దండ వారికి మేము వేయటం వేస్తే అప్పుడు మా వివరాలు కూడా ఆయన అడిగి మీరు ఎక్కడ ఉంటారు, ఏమిటి, ఏ ఊరు, ఇట్లా కూడా అడగటం జరిగింది. ఆయన ఆ విధంగా ఆయనతో ఫస్ట్ టైం నేను కలవటం జరిగింది. ఓకే. ఆ తర్వాత మీరు అప్పుడప్పుడు కలుస్తూ ఉండనని వారు అనటం. అంటే రాజకీయాలు వస్తారని మాకు తెలియదు. ఒక సినీ నటుడుగా, ఆయన సినిమా హీరోగా, రాముడుగా, కృష్ణుడుగా ఆయన చూసి ఆయన ఇప్పుడు ఆ సినిమాలో మీరు చెప్పే కథానాయకుడి కథలో కూడా ఈ వేషాలన్నీ చూపిస్తారు. ఆయన హీరో అవుతారు. హీరో అయిన తర్వాత పెద్ద దండేసి ఉంటుంది. అవును. సో అక్కడ ఫస్ట్ వారినితో కలవటం జరిగింది. ఆ తర్వాత నేను కూడా ఉద్యోగరీత్యా ఇక్కడికి ఎక్కడన్నా ఫర్దర్ స్టడీ చేద్దామని హైదరాబాద్ రావటం, వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ కలవటం. ఓహో. ఎప్పుడన్నా షూటింగ్ నిమిత్తం అప్పుడు పూర్తిగా షిఫ్ట్ కాలేదు కదా, చెన్నైలో ఉండేవాళ్ళు. అలాంటప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రోగ్రామ్ అది కనుక్కుని అప్పటికి ఈ యొక్క మొబైల్స్ కానీ లేకపోతే ఈ టెలిఫోన్ వ్యవస్థ ఏమీ లేవు కదా, పర్సనల్గా తెలుసుకోవటం రావటమే తప్ప. తర్వాత అప్పటికి అసలు గేట్లోనే కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు కదా. మామూలుగా అయితే షూటింగ్ జరుగుతుంటే దేవుడే కదా, దేవుడు అంతే కదా. సో అట్లా ఉండేది. అలాంటిది అట్లా ఆయనతో అవటం. అదేవిధంగా గుంటూరులో మేము ఉన్నప్పుడే కుర్రోళ్ళం కాలేజీలో అందరం కూర్చుని ఎప్పటికైనా ఎన్టీ రామారావు రాజకీయాల్లో రావాలి, ఎవరో ఒక మార్పు రావాలి కాంగ్రెస్ నుంచి. ఎందుకంటే నేను బేసిక్గా మా స్వగ్రామం కూడా పెద్దవాటిపల్లి అవ్వటం వల్ల అది పుచ్చలపల్లి సుందరయ్య గారి కాన్స్టిట్యున్సీ. సో భావాలు అంటే చిన్నతనంలోనే ఎంతో కొంత కాంగ్రెస్ వ్యతిరేకంగానండి, లేకపోతే కృష్ణా జిల్లా గన్నవరం కాబట్టి సుందరయ్య గారు ఆయన మా ఏరియా కూడా కాదు, నెల్లూరు. అయినా కానీ ప్రజలు ఎన్నుకున్నారు, మేమంతా కూడా పనిచేసాం. అంటే ఏదో అని కాదు, నిస్వార్థంగా ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు. ఒక అంటే ఇప్పుడు సిద్ధాంతాలన్నీ వాటికి నిర్వచనం లేదు కానీ అప్పుడు సిద్ధాంతాలు వేరు. సో వాటికి అనుగుణంగా అట్లాగే మా బంధువర్గం కూడా అందరూ కూడా పార్టీలో పనిచేయటం అంతా ఉండటం వల్ల కొంత ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా కొంత మా మీద ఉంది. సో కాబట్టి మార్పు కావాలి. అప్పట్లోనే మేము కాలేజీలో ఉండగానే ఈ క్రొత్త రఘురామయ్య గారు, చేబ్రోలు అన్నమయ్య గారు ఈ సంజయ్ గాంధీని తీసుకొచ్చారు, పెద్ద ఊరేగింపు పెట్టారు. అనగానే ఏమిటి దాసోహం, ఏమిటి ఇది అని అనుకోవటం వాళ్ళందరి మీద. అప్పుడే ఆయన ఉదయభానుడు, సంజయ్ గాంధీ పెద్ద ఊరేగింపు చేశారు. అది మా అందరికి కూడా, ఎందుకంటే మా మైండ్లో అది ఇంజెక్ట్ అయి ఉంది కాబట్టి కొంత వ్యతిరేకత ఇది డెవలప్ అయింది. ఏమిటి వీళ్ళు ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు అనేది అనుకున్నాం.
అనుకుని ఎప్పటికైనా సరే ఎన్టీ రామారావు అంటూ రాజకీయాలు రావాలని ఊరికే కాకతాళంగా అనుకునేవాళ్ళం. అదేలేండి. అది అనుకునేది కళ నిజమైంది. మామూలుగా అనుకునేవాళ్ళం. అంటే కమ్యూనిస్ట్ భావజాలం, కాంగ్రెస్ మీద వ్యతిరేకత, రామారావు గారి పాత్రలను బట్టి ఆయన మీద అభిమానం. అది ఫ్యాక్ట్. కలిసి మిమ్మల్ని అది ఫ్యాక్ట్. అది ఎవరు అనుకున్నా కాదన్నా, నేను పొలిటికల్గా ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా, నేను ప్రకాష్ కారత్ గారితో కలిసినప్పుడు కూడా నేను ఒకరోజు షేర్ చేసుకున్నప్పుడు వారు కూడా నాకు చెప్పారు, నా మ్యారేజ్ కూడా సుందరి గారే చేశారని నేను కూడా ఆయన నాతో కూడా చెప్పడం జరిగింది. అంటే ఎప్పుడు కూడా ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా సీతారాం యేచూరి గారు, ఆయన నేను కలిసి మేము ఇరాక్ కూడా వెళ్ళటం జరిగింది. సద్దాం హుస్సేన్ అని కాదు, ఒక ఫ్రెండ్లీ విజిట్గా పార్లమెంట్ డెలిగేషన్ వెళ్తూ ఉంటే తెలియటానికని అప్పుడు నజ్మా హైతుల్లా చైర్మన్గా ఉంది. ఆవిడ డెలిగేషన్ తీసుకెళ్లారు. కొంతమంది పార్లమెంట్ సభ్యులు, కొంతమంది పార్టీ నాయకులు, అదేవిధంగా మీడియాలో రాజ్దీప్ దేశాయ్ కూడా వచ్చాడు. సర్దేశాయ్ ఉన్నాడు కదా, అతను కూడా. సో అట్లా ఉందన్నమాట. సరే, నేను చెప్పేది ఏంటంటే ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఆ విధంగా కానీ సరే ఎన్టీ రామారావు గారు అసోసియేషను అయిన తర్వాత పొలిటికల్గా వస్తే బాగుండని అనుకోవటం. తర్వాత ఆయన అప్పుడు మాతో కూడా అనేవాడు, 60 ఏళ్ళు అయినాక వద్దాం బ్రదర్, ముందు నుంచి అంటుండేవాడు. అంటే 60 years రాని బ్రదర్, అప్పుడు వద్దాము అని. అయితే ఆయనలో మనసా వాచ ఆయనకి ఏముండేదంటే, ప్రజలు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు, మనం ఏం చేయగలం, నేనేం చేయాలి అని ఒక లైన్ తీసుకుని ఎట్లయితే ఏమిటి అని అప్పుడు ఆయనకి రావటం. సరే, అంతకుముందు ఈ భవన వెంకటరామరెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అవ్వటం, ఆయనకి రూమ్మేట్ అవ్వటం, ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు రిసీవ్ చేసి రావటం, ముఖ్యమంత్రులు వాళ్ళు మార్చడాలు, ఇవన్నీ కూడా ఆయనలో కొంత ఏదైతే రామారావు గారు మొదటిసారి ఒక రాజకీయ వేడుకకి వెళ్ళారు. ఆ రిసీవ్ చేసుకున్నప్పుడు ఏ విధంగా ఉందో, ప్రజాకర్షణ ఏమిటి, అసలు ఈ జనం అంతా ఏంటి, బేగంపేట ఎయిర్పోర్ట్ అప్పుడు ఎట్లా ఉందనేది చూశారు. ఆ తర్వాత సరే క్రమేపా మనం పెట్టాలనుకున్నప్పుడు రాజకీయ పార్టీగా తను 60 ఏళ్ళు నిండినాక పెట్టాలనుకోవడం జరిగింది. సరే, రాష్ట్ర ప్రజలు కూడా తెలుసు అది ఏ విధంగా ఆయన ఈ పార్టీని స్థాపించాలనుకున్నారు ఏమిటనే దాని మీద. సో ఆ పార్టీ స్వరూపం ఎట్లా ఉండాలనేది జనరల్గా ఏంటంటే, ఆయన అంటే చాలా చిన్న వయసులోనే మీరు రామారావు గారి పట్ల ఆకర్షణ దగ్గర అవడం వల్ల ఈ పార్టీ ప్రక్రియలో ముందే భాగం ఉన్నాం కదా, చాలా ఉన్నాయి. దాని ఆయన రాసిన ఉత్తరాలు కూడా నా దగ్గర ఉన్నాయి. అప్పుడు ఇందిరా పార్క్ ప్రక్కనే 60 రూపాయలు నా రూమ్ రెంట్, బండమనసం బస్తీలు ఉండేవాడిని. నెహ్రూ యువ కేంద్రం అని ఉంది అక్కడ కూడా. వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి, ఎప్పుడైతే యంగ్స్టర్స్ని బాగా చదువుకున్న వాళ్ళని బాగా లైక్ చేసేవాడు ఆయన, ఆ వ్యూస్ షేర్ చేసుకునేవాడు ఆయన కూడా. సో అందరితో సంప్రదింపులు చేయటం, అదేవిధంగా రాజకీయ తలపడిన వాళ్ళతో కూడా మాట్లాడటం, కొంతమంది మేధావులతో మాట్లాడటం, డిఫరెంట్ వాళ్ళతో మాట్లాడి ఏ విధంగా ఉండాలి అంటే పేరేం పెట్టాలని ఆయనే ఇప్పుడు తెలుగు మీద ఆయనకున్న గ్రిప్పు, ఆయనకి వేసిన క్యారెక్టర్ ప్రయోగం కదా తెలుగుదేశం అని ఆయనే నామకరణం చేయటం, అయితే బాగుంటుందని అనుకోవటం. ఎందుకంటే తెలుగు వాళ్ళు అవమానించబడ్డారు, తెలుగు వాళ్ళగా పిలువబడట్లేదు, అందువల్ల ఆ పేరు తీసుకొద్దాం. ఆ అందులో కూడా సింబల్ ఏమి ఉండాలి, అదే రైతుల గుర్తుగా నాగలి, కార్మికుడి గుర్తుగా శ్రామికుడి గుర్తుగా చక్రము, పేదవాడి గుర్తుగా గుడిసె, అంటే తినటానికి తిండి, కట్టుకునే బట్ట, ఉంటాక నిలువు నీడ అనే ఒక మైండ్లో ఫ్రేమ్ చేసుకుని దానికి అనుగుణంగా తీసుకుని ఎన్నికల గుర్తు సైకిల్ అని అట్లా ఉండాలని ఆయన ఫ్రేమ్ చేసుకుని 82 మార్చ్ 13 నా మ్యారేజ్ అయింది. 29 ఆయన పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. సో ముఖ్యమైన చారిత్రాత్మక తప్పకుండా ఎస్. సో అప్పటికే మేము ఏమీ తెలియని వయసు, అసలు ఎమ్మెల్యే అంటే తెలీదు, ఎంపీ అంటే తెలీదు. నాదేళ్ల భాస్కరరావు నేను ముందే ఎంత చేశాను, అయ్యా నేనే చెప్పానంటుంటాడు. మీరు అప్పుడు దగ్గరగా ఉన్నారు కదా. అంటే ఇది ఎట్లా అంటే ఆయనకున్న అనుభవం ఉంది. అప్పటికే ఆయన మంత్రిగా చేయటం కొంతకాలం చేస్తున్నారు, తనకు అనుభవం ఉంది. సో ఎన్టీఆర్ 60 ఏళ్ల సందర్భంగా పెట్టాలనుకుంటున్నాడు కాబట్టి అప్పుడు ఆయన రాజకీయ పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు కాబట్టి ఆయన కలవాలని అనుకోవడం జరిగింది. సో మెయిన్ పెట్టాలనుకున్నది మాత్రం ఎన్టీ రామారావు గారి. అయితే ఈయన ఎవరిని తీసుకోవాలి ఏంటి అనుకున్నప్పుడు చాలా స్పష్టత ఉంది ఎన్టీఆర్ గారికి. ఎవరైనా వేరే పార్టీని తీసుకోదలుచుకుంటే, అప్పటికే కాంగ్రెస్ కుళ్ళిపోయి ఉందన్నాడు కాబట్టి తీసుకోదలుచుకున్నప్పుడు 1-2 సార్లు మీకున్న పదవులకు రాజీనామా చేసి వస్తే అది కూడా కష్టపడి పనిచేస్తాను, ప్రజలకు సేవ చేద్దామని అనుకుంటే అంటేనే అప్పుడు సరే ముందు భాస్కరరావు గారు కలిశారు.
తర్వాత నల్లప్రగడ. తర్వాత ఆదయ్య నారాయణ వాళ్ళు కూడా కొంతకాలం చేరారు. రత్తయ్యని మళ్ళీ వెనక్కి పంపించమంటే వాళ్ళు రాజీనామా చేయనన్నారు. ఇమ్మలేపారు. అదే ఈయనేంటి ఒక రూమ్ ఇచ్చి ఆ రూమ్లో వచ్చిన ప్రజలందరూ కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకుని జిల్లాల వారీగా ఒక ప్రోగ్రామ్ ఇచ్చేసేవాడు ఆయన. అంత చేయడానికి అంత ఓపిక లేదు. కాంగ్రెస్కి ఏంటి ఊరికి అట్లా రావటం వెళ్ళిపోవటమే తప్ప నిజంగా ప్రజా సమస్యల మీద దృష్టి సాధిద్దాం లేకపోతే పార్టీ అంటే ఆ యాంగిల్ లేదు కాబట్టి వాళ్ళు ఇమ్మలేక వెళ్ళిపోయారు. సో మొట్టమొదటిసారిగా ఆయన సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఊటీ నుంచి వచ్చి సరే ఎమ్మెల్యే కోర్సులో మీటింగ్ పెట్టడం, అక్కడి నుంచి రామకృష్ణ స్టూడియోకి వెళ్ళడం జరిగింది. మార్చి 29 పార్టీ పెడదామని అనుకున్నారు. ఆయన జన్మదినం రోజు మే 29న అనౌన్స్ చేశారు పార్టీ. ఆ రోజు స్వరూపం వచ్చింది. అప్పటిదాకా చాలామందితో ఇంటరాక్ట్ అవటం, మిగతా పార్టీల వాళ్ళు, సోషలిస్ట్ నాయకులు, అదేవిధంగా ఇంటలెక్చువల్స్, అనేక రకాలతో మనుషులతోటి మాట్లాడటం జరిగింది. సో మాట్లాడి ఆయన కంక్లూజన్ రావటం జరిగింది. రామకృష్ణ స్టూడియోనే దాన్నే పార్టీ ఆఫీస్గా వాడుకున్నాం. రూమ్ నెంబర్ 9లో ఆయన కూర్చుని ఉండేవాడు, ఎన్టీ రామారావు గారు. అయితే బేసిక్గా ఏంటంటే ఆయన దగ్గర ఉన్న మనుషులు కూడా ఎంతో కొంత ప్రజాసేవ చేయాలి, స్వచ్ఛమైన నీతివంతమైన పరిపాలన అందించే విధంగా వెళ్ళాలనేది ఆ రోజు కేవీ సత్యనారాయణ గారని పేరు ఇన్నే ఉంటారు. అంటే ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకోలేదు కాదు, ఒక స్వచ్ఛంగా బయలుదేరాలి వీలైనంత వరకు. ఆల్ ఆర్ ఫ్రెష్ బెడ్ యంగ్స్టర్స్, క్వాలిఫైడ్ పీపుల్, డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, అనేక మందిని ఆయన ఇంటరాక్ట్ అయ్యి జిల్లాల వారీగా వస్తూ అసలు తండోపతండోలుగా వచ్చేవాళ్ళు. అంతే కదా ఆయన. సో వాళ్ళ దగ్గర డేటా తీసుకుని ఆయన డైరీలో రాసుకునేవాడు. ఎవరేంటి సామాజిక న్యాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఏ జిల్లాలో ఎవరి ప్రాతినిధ్యం ఉంది, ఎగ్జిస్టింగ్గా ఎవరున్నారు. మీడియా కూడా అప్పుడు ఇంత ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేకపోతే వేరేగా ఉండే కాదు కాబట్టి సో ఆయన సమాచారం ఆ విధంగా తీసుకునేవాడు. అది అయిపోయిన తర్వాత ఈ పార్టీ అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఇక మే అయిన తర్వాత అయితే ఫస్ట్ మీటింగ్ మేము నిజాం కాలేజీలో పెట్టాం. దానికన్నా ముందు చాలామందికి తెలియదంటే ముషీరాబాద్లో రాజా డీలక్స్ థియేటర్ వెనకాల ఫస్ట్ మీటింగ్, అసలు రాజకీయ మీటింగ్ ఎన్టీ రామారావుని పెట్టుకుని అక్కడ పెట్టాం. మొదటి మీటింగ్ రామ్మూర్తి అని ఒక అతను ఆర్గనైజ్ చేశాడు. సో శ్రీపతి రాజేశ్వరరావు గారు, ఎన్టీఆర్ అభిమానిగా వీళ్ళందరూ కూడా ఉండి అక్కడ పెట్టడం జరిగింది. అది డయాస్ కూడా కూలిపోయింది. అది మాకు వేయటం రాలా మీటింగ్ అయిపోయే టైంకి. ఎందుకంటే ఫ్యాన్స్ అభిమానులు మీద పడిపోతారు, ఎక్కడ విపరీతంగా వచ్చేసారు, కంట్రోల్ లేదు. సో రెండో మీటింగు నిజామా అవన్నీ తట్టుకున్నాడు, అంత పెద్ద సూపర్ దీనిగా ఉండి కూడా. సో తర్వాత మీటింగ్ ఇక్కడ జరిగింది, ఏది నిజాం కాలేజ్ గ్రౌండ్లో. ఆయన అనౌన్స్మెంటు ఇది సరే పార్టీ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి ఆయన కూడా చెప్పాడు. అక్కడ కూడా పిలిపించాడు. ఎవరైనా సరే పార్టీలో చేరదలుచుకుంటే వాళ్ళకున్న పదవులు కానీ వాళ్ళ ఇది కానీ రాజీనామా చేసి స్వచ్ఛందంగా వచ్చి సేవ చేసే దృక్పథం ఉంటే మీరు రండి. మీరు ఒకసారి రికార్డు చూస్తే ఆయన పిలుపు కూడా ఇచ్చారు. దాని మీద కొంతమంది రావటం, ఇమ్మడగలిగిన వాళ్ళు ఇమ్మటం, లేని వాళ్ళు లేదు. సో నేను ముషీరాబాద్ కాబట్టి ముఖ్యంగా ఇంక్లూడింగ్ నాయన నరసింహారెడ్డి గారిని కూడా నేను జనతా పార్టీలో ఉంటే తీసుకొచ్చా. ఆయన కూడా వచ్చి మళ్ళీ కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోయాడు. అట్టా 2 సార్లు చేశాడు ఆయన. ఎందుకంటే ఆయన స్థానిక శాసనసభ్యుడు కాబట్టి నాకు ఆయనతో సంబంధాలు ఉండేవి. బేసిక్గా జనతా పార్టీ కాబట్టి ఆ విధంగా ఉండేది. కొంతమంది ఇమ్మలేకపోయారు. నారాయణ అదయ్య రత్తయ్య గారు వెళ్ళిపోయినట్టే కొంతమంది కూడా వీళ్ళు వెళ్ళిపోయారు. సో ఎప్పుడైతే ఈ విధంగా ఉందో, చంద్రబాబు గారు ఇంకా లేరు అప్పుడు, అంటే అప్పటికి ఆయన వేరేగా ఉన్న మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇది ఉంది. సో అప్పటికి మ్యారేజ్ అయింది, అల్లుడిగా ఉన్నారు ఆయన ఉంది. సో పార్టీ ఆ విధంగా ఉన్నప్పుడు ఈయన ఏంటంటే ఒక ప్రణాళిక వేసుకుని ఎవరో చేయని విధంగా చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఎట్లా వెళ్ళాలి, ఏ ఇష్యూస్ మీద వెళ్ళాలనే మీద కొంతమంది చర్చించి ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ప్రజల దగ్గరికి చైతన్య రథం ద్వారా వెళ్ళటం అనేది ఆయనే సృష్టించాడు. ఆ పేరు పెట్టడమే చైతన్యం అంటే ఎందుకు పెట్టారు రథమని, చైతన్యవంతులు చేయటానికి వెళ్తున్న చైతన్య రథం అని. ఆ రథం అని తను వాహనాన్ని చెన్నైలో నుంచి తెప్పించి దాన్ని తయారు చేసి ఎట్లా ఉండాలి ఏంటని హరికృష్ణ గారిని పిలిచి వారికి చెప్పి ఆ రథం తయారు చేయమని, అందులో మైక్స్ ఎట్లా ఉండాలి. రామారావుకి చాలా పెద్ద జనాకర్షణ ఉన్నా కానీ తను స్వయంగా దగ్గరికి వెళ్ళాలని ముందే అనుకున్నాడు. ప్రజల దగ్గరికి వెళ్ళాలి, కాంగ్రెస్కు భిన్నంగా బహిరంగ సభలు పెట్టి ప్రసంగించి వెళ్ళిపోవటం కాదు, నేను వారి దగ్గరికి వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఈ చైతన్య రథం అని పెట్టి వాళ్ళని చైతన్యవంతం చేయటానికి రాజకీయంగా అసలు రాజకీయం అంటే ఏమిటి అని చెప్పాలి నిర్వచనమైన ఉద్దేశంతో ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళటానికి చైతన్య రథం పేరుతో
వెళ్ళటం జరిగింది. ఆ ప్రోగ్రామ్ వేయాలంటే అప్పుడు నన్ను నేను ఆయనతో ఎప్పటికప్పుడు వెళ్ళి రకరకాలుగా జనాన్ని తీసుకురావటం, లేకపోతే ఆ జిల్లా నుంచి వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని అప్పుడు సమన్వయం చేసి ఊరికే అప్పుడు మాకు ఒక క్లారిటీ ఉండేది కదా, యంగ్స్టర్స్ కదా, అసలు ఏమి ఆయన ఏం చెప్తే అది చేసుకుంటే పోతా ఉండేవాళ్ళం. అప్పుడు ఆయన పిలిచి ఇదిగో నేను ఎంత ఉంటుంది మీ వయసు? 24 బిగిన్ అయింది అంతే. సో అప్పుడు ఈ చైతన్య రథం నాకు రోజుకి 45 నుంచి 60 కిలోమీటర్లు దాటకూడదు, హైవే దిగకూడదు, మీరు ఇట్లా రూట్ తయారు చేసి మ్యాప్ దగ్గర పెట్టుకుని పక్కడబందిగా చేయండి బ్రదర్, ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరగాలి. ఆయన సీడెడ్ అంటాడు సినిమా భాషలో, సీడెడ్ తెలంగాణ అటు ఇటు అన్ని ప్రాంతాలుగా తెలాలి మన మరదని ఆ విధంగా రూట్ కూడా నేను వేయటం జరిగేది. అసలు ఆ రూట్ వేస్తే ఏం ప్రోగ్రాము, ఆయన ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం వెళ్తే రోజుకి 60 కిలోమీటర్లైనా 25 కిలోమీటర్స్ వెళ్ళేపాటికే జనం విపరీతంగా వచ్చేసేవాళ్ళు. ఇవాళ ఇచ్చిన ప్రోగ్రాము మీరు నమ్మరు, 80 గంటలు లేటుకి వెళ్ళినా కానీ జనం, అర్ధరాత్రి గారు తెల్లవారుజాము 3ంటికి వెళ్ళా కానీ జనం వేల సంఖ్యలో వెయిట్ చేస్తుండేవాళ్ళు. సో నిద్రాహారాలు లేదు, తిండి తెప్పలు లేదు. ఆయన అసలు ఎట్లా పనిచేశారంటే కొన్నిసార్లు అయితే ఒక మనిషిగా చాలా అసాధారణమైన పని కదా. అప్పటి వరకు సినిమా నటుడుగా ఆయన ఉండి చాలా పకడ్బందీగా ఏసీ రూమ్లో ఉన్న వ్యక్తి సడన్గా అక్కడికి వెళ్ళి ఎండనక వాననక తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే తనకున్న డెడికేషన్, అంటే తను ఏ ఉద్దేశంతో అయితే పార్టీ పెట్టి నాకు ప్రజలు ఈ గుర్తింపు ఇచ్చారో నేను ఏమిటి చేయగలను, ఏమి చేయాలంటే పట్టుదలతో ఆయన తిరిగాడు. కాబట్టి ఇప్పుడు ఆంధ్ర అనక తెలంగాణ అనక ఉత్తరాంధ్ర అనక ప్రజలందరూ కూడా ఆకర్షితులయ్యారు. అప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ మీద వ్యతిరేకతని ఈ విధంగా స్పందన జరిగింది. మేము నిర్మల ఉండగా అనౌన్స్మెంట్ వచ్చింది. అప్పటికే ఏం జరిగేదంటే ఒక ప్రాసెస్ బిగిన్ అయింది. నాదెండ్ల భాస్కరరావు గారు ఈయన జిల్లాలుగా వచ్చిన నాయకుల్ని, ఇంపార్టెంట్ నాయకుల్ని పేర్లు రాసుకోవటం కులాల వారీగా చాలా కాలం, అంటే మనం దాంట్లోకి మళ్ళీ అంటే ఒక చరిత్ర మొదలైంది. ఎందుకు చెప్తున్నా, అక్కడ చిన్న ఇష్యూ ఉంది. ఆయన ఈ కుటుంబంలో మ్యారేజ్ ఉన్నా కానీ, వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ ఉన్నా కానీ అటెండ్ కాకుండా సడన్గా వాళ్ళు ఢిల్లీలో ఈ జనం చూసి అప్పటికే నేషనల్ మీడియా అట్రాక్ట్ చేశాడు ఎన్టీ రామారావు. సో ఇంకేముంది, ఫలితాలు వాళ్ళకే ఐబీ రిపోర్ట్స్ వెళ్తాయి కదా, అర్జెంటుగా ఎలక్షన్ పెట్టాలి, నోటిఫికేషన్ రావటం, ఆయన రూట్ అక్కడి నుంచి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి వచ్చేయటం, కుటుంబంలో మ్యారేజ్ ఉన్నా కానీ మ్యారేజ్ కూడా తిరుపతిలో జరుగుతుంటే వెళ్లకుండా ఇక్కడే ఉండే అభ్యర్థులు సెలక్షన్ చేశారు. చేసి నన్ను కూడా అప్పుడు గన్నవరం కంటెస్ట్ చేయమన్నారు. అది చెప్పడానికి మీకు చెప్తాను. చేయమంటే నేను 3 రోజులు వారం తర్వాత నేను వచ్చి, అన్నగారు కంటెస్ట్ చేయాలంటే 25 సంవత్సరాలు ఉండాలంట, నాకు అంత లేవు, అడ్వకేట్ని కలిసి చెప్పారంటే అప్పుడు ఒక ఊత పదంతో కూడా నన్ను తిట్టారు, ఆ మాత్రం నీకు తెలియదా అని. అది ఆయనకి ఎప్పుడు రెగ్యులర్గా వస్తుండేది. తెలియదు సార్ అన్న, ఇట్స్ ఫ్యాక్ట్. అది నేను ఏదో ఎమ్మెల్యే అవుదాను, ఎంపీ అవుదాను, ఒక పదవి కోసమో ఆయన దగ్గర చేరలేదు. సో ఆయన మీద అభిమానంతో ఆయన ఎప్పటికైనా సరే ముఖ్యమంత్రి కావాలి ఆ దృక్పథంతో పనిచేస్తుంది, కానీ మైండ్ ఇట్లా లేదు. సో అప్పుడు ఏం చెప్పాడంటే, ఇక సరే క్యాండిడేట్ల అభ్యర్థులు సెలక్షన్ అయిపోయిన తర్వాత ఇక నువ్వు ఎట్లాగో కంటెస్ట్ చేయట్లేదు కాబట్టి నువ్వు ఇక్కడ నుండి కోఆర్డినేట్ చేయి, ప్రోగ్రామ్ చేస్తూ ఉండి, ఇక మెటీరియల్ ఇది ఆ విధంగా ఏం చేయాలి ఏంటి అనేది. అదేవిధంగా ఆగస్టులో ఉపేంద్ర వచ్చి జాయిన్ అయ్యాడు. ఒక 1 వీక్ తిరిగి మాతో పాటు తర్వాత వెళ్ళిపోయి ఆయన ఒక అధికారిగా ఉండి మళ్ళీ జాయిన్ అయ్యాడు. సో ఆ విధంగా ప్రస్థానం నాది బిగిన్ అయింది. ఆ విధంగా పొలిటికల్ పార్టీ అంటే ఉపేంద్ర తనేదో రామోజీరావు గారి రిపోర్టర్ తను కలిసి నివేదిక తయారు చేశారని. లేదు ఇవన్నీ కూడా అవాస్తవాలని. నేను రామోజీరావుతో కూడా నేను మాట్లాడాను కదా, వారు కూడా చెప్పింది ఏమిటంటే, ఆయన ఫస్ట్ టైం వచ్చి కలిశాడు. ఆయన ఏంటి, అంకినీడి ప్రసాద్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన బంధుత్వం ఉండటం వల్ల అక్కడ ఉంటుండేవాడు, మధుదండవాదికి స్పెషల్ అసిస్టెంట్గా ఉన్నారు. తర్వాత రైల్వేస్లో పనిచేయడం వల్ల అక్కడ కూడా ఒక మ్యాగజైన్, రైల్వే మ్యాగజైన్ ఉంటే దానికి ఎడిటర్గా ఉండటం వల్ల జర్నలిజం. వాళ్ళకు వేరే జాబితా తయారు చేయడం లేదు. రామోజీరావు తప్పకుండా ఆయన చేశారు. వాళ్ళు ఇచ్చిన లిస్టు కానీ, ఈయనకి ఎన్టీఆర్ గారికి సురేష్ ఉండేవాడు, స్థానిక శేఖర్ ఉండేవాడు. సో స్థానికంగా అంశాల ప్రస్తావన చేయడం అనేది ఆ క్రెడిట్ గోస్ టు ఈనాడు. ఎక్కడికక్కడ రేపు ఆ జిల్లాకి వెళ్తా ఉండగా అక్కడ అంశాలన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చేవాళ్ళు, వాటిని ప్రతిబింబ చేసేవాడు ఎన్టీ రామారావు గారు. ఆయనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్తో రామోజీరావు కూడా ఏంటంటే కాంగ్రెస్, ఆయన ఇప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుంది నా పత్రిక అంటాడు, ప్రజలకు ఏది కావాలో ఆ సమాచారం ఇచ్చేవాడు. అట్లానే మమ్మల్ని టాలరేట్ చేసి వాళ్ళు తప్పులు చేస్తే అందరినీ వాయించాలనే దృక్పథం ఉంటుంది అది. సో ఆ విధంగా ఆయన చైతన్య యాత్ర, ఎన్నికల నోటిఫికేషన్ రావటం, కంటెస్ట్ చేయమనటం,
నేను కంటెస్ట్ చేసే అవకాశం కోల్పోవడానికి నా వయసు లేదు. వయసు లేకపోతే అప్పుడు ముసురూరు రతన్ బోస్ను గన్నవరం నుంచి కంటెస్ట్ చేయించాం. సో నేను అప్పుడు హెడ్ క్వార్టర్కే పరిమితం అయిపోయి, వాస్తవానికి ఆయన అంత ప్రసిద్ధమైన వ్యక్తి ఏం కాదు అప్పటికి. ఎవరు? రత్నబోస్ కాదు, అందుకే తర్వాత త్వరగానే ఒకసారితోనే అయిపోయింది. అవును. ఎందుకంటే అంత సుందరయ్య గారు చేసిన కాన్స్టిట్యున్సీ అంటే ఎటువంటి వ్యక్తి ఉండాలి, చాలా మంది అనుకున్నారు. ఎంత ఇది, ఎందుకంటే అవేర్నెస్ ఎక్కువ. రాజకీయ డాక్టర్ సిఎల్ రాయుడు గారు, అదేవిధంగా ఇంపార్టెంట్ నాయకులందరూ ఉన్నారు, శ్రీమన్నారాయణ గారు కానీ, అదేవిధంగా చిన్న ఉన్నాడు మా బంధువు ఒక ఆయన సర్పంచ్గా ఉండేవాడు రాజారావు అని, కమ్యూనిస్టు దీంతోనే వచ్చి ఉన్నారు ఆయన కూడా. సో వీళ్ళందరూ కూడా ఉన్న ప్రాంతం అన్నమాట. ఆ విధంగా ప్రస్థానం బిగిన్ అయ్యి హెడ్ క్వార్టర్కే పరిమితం అయిపోయాం. ఓకే. ఎందుకు? ఆ రోజు కంటెస్ట్ చేసే అవకాశం లేకపోవటం వల్ల అక్కడ ఉండి పార్టీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేయమన్నారు. ఓకే. అవన్నీ కూడా కోఆర్డినేట్ చేసాం. కోఆర్డినేట్ చేసిన తర్వాత ఏదైతే ఉందో ఎలక్షన్స్, ఆయన జిల్లాలకు వెళ్తూ ఉన్నారు. అసలు వెళ్ళిపోతుంటే స్నానం, రోడ్డు మీదే స్నానం చేసిన రోజులు, బట్టలు తీర్చిన రోజులు, గడ్డాలు తీసుకున్న రోజులు అవన్నీ కూడా మీరు చూశారు, రాష్ట్ర ప్రజలు కూడా చూశారు. సో ప్రజలు మార్పు కోరుకున్నారు. సరైన సమయంలో సరైన మనిషి లీడర్గా వచ్చాడని ప్రజలు అనుకున్నారు. కాబట్టి స్వచ్ఛమైన రాజకీయాలు, ఆయన సినీ రంగం నుంచి ఆయన ఏసీ రూములో ఉండి లక్షలాది డబ్బులు సంపాదించే వ్యక్తి వచ్చి సేవ చేస్తాడంటే ప్రజలు కూడా నమ్మారు. ఆ విధంగా పట్టం కట్టారు. ఫలితాలు మీరు చూశారు. ఆ తర్వాత బిగిన తొందరగా ఒక పార్టీ రావడం అనుకోవాలి. ఎవరు 9 నెలల్లో పార్టీ పెట్టి అసలు ఆ ప్రజాదరణ రావటం కానీ, ప్రపంచంలో రిసీవ్ చేసుకుంటాం కానీ అప్పటికి మీరు నమ్మరు, బూత్ ఏజెంట్ లేరు. అవును. ముషీరాబాద్లో శ్రీపతి రాజేశ్వరరావు మేము కంటెస్ట్ చేపిస్తే ఏజెంట్లు పెట్టాలని తెలియని మనుషులు కూడా ఉన్నాం. ఏదో నేను విజయవాడ వంటంలో చూసాం, ఎక్కడ ఏజెంట్ లేరు. అది ఫ్యాక్ట్. మాకు యంత్రాంగం లేదు కదా, గ్రామ కమిటీ లేవు, మనుషులు లేరు, అంత ఫ్రెషర్స్ని పెట్టాం. వాళ్ళకే తెలియదు ఎట్లా పెట్టుకోవాలో, అంత సమయం కూడా లేదు. వాళ్ళు ఏం చేశారంటే సడన్గా అనౌన్స్మెంట్ చేశారు. అప్పటికి మేము రెడీ కాల యంత్రాంగం. సో మనుషులను ఐడెంటిఫై చేసేసి చక్కగా సామాజిక దృష్టిలో పెట్టుకుని గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్స్, డాక్టర్స్, మీరు చూడండి ఫస్ట్ శాసనసభ్యులైనంతమంది డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ విద్యార్థికులకు అవకాశం బాగా కల్పించారు. పార్టీ కూడా నిర్మాణం చేయాలి, రెండు అంశాలు ఆయనకు ఉన్నట్టుగా బాగా చేసి ఆ రోజు మరి ప్రజలు, అందుకే ఆ అధికారం రాగానే కూడా మీకు తెలుసుంటుంది, గుర్తుండాలి, హిమాయత్నగర్ కాన్స్టిట్యున్సీలో నారాయణ గౌడ్ అని మామూలు వ్యక్తికి ఆయన సీట్ ఇచ్చారు. ఇస్తే గెలిచాను, అంత మెజారిటీ వచ్చిందని ఆయన ఆ హార్ట్ అటాక్తో కూడా చనిపోయాడు. బై ఎలక్షన్ కూడా ఎమ్మటే వచ్చింది. సో ప్రభుత్వం ఉండాలంటే ఎట్లా ఉండాలంటే, నేను అందరిలాగా రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం కాదు, ప్రజల మధ్య చేస్తాం బ్రదర్ అని చెప్పి ఓపెన్గా స్టేడియంలోనే ఆ రోజు ప్రమాణ స్వీకారం తక్కువ మంది మంత్రులతో చేయటం జరిగింది. అదేవిధంగా మహేంద్రనాథ్ గారిని, జానారెడ్డి, జీవన్ రెడ్డి గారిని, అంటే డి సత్యనారాయణ, చాలా మంది రాజకీయ జీవితం అప్పుడే మొదలైంది. ఈ మధ్యలోనే ఎవరైతే ముఖానికి రంగులు వేసుకునేవాడా రాజకీయాలు అన్న మనుషులు కూడా వచ్చి మళ్ళీ పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పుడు బేసిక్గా ఎక్కువ మంది సోషలిస్ట్ పార్టీ నుంచి, మిగతా పార్టీ నుంచి కూడా, అంటే ముఖ్యంగా గౌతులచ్చన్న లోక్దళ్ రద్దు చేసి జరిగింది. సో అప్పుడు కూడా పొత్తు సిపిఎం సిపిఐది కూడా వెళ్ళాలనుకున్నాం. సీట్ల సంఖ్య ఎక్కువ రావడం వల్ల ఆయన కుదరలా. అదర్వైజ్ అండర్స్టాండింగ్తో వెళ్దామని కూడా ఆ రోజు అనుకోవడం జరిగింది. ఎందుకంటే సుందరయ్య గారు అంటే ఎన్టీఆర్కి అనలేని గౌరవం, చంద్రరాజేశ్వర గారు కానీ, ఎందుకంటే ఒక విధమైన మనిషి అక్కడ కృష్ణా జిల్లా నుంచి రావడం వల్లనండి, లేదా కమ్యూనిజం పుట్టింది అక్కడ, ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు, ఏం చేశారని కూడా తెలుసు అందరికీ కూడా. సుందరయ్య గారు కూడా గెలిచిన తర్వాత వెంటనే ఒక డెలిగేషన్ ప్రతినిధి వర్గంగా వెళ్ళారు. సార్ అంతేకాదు సార్, మీకు సుందరయ్య విజ్ఞాన భవన్కి సైటు ఇచ్చారు. అవును. తెలుగుదేశం పార్టీకి సైట్ లేదు, కానీ ఆయన మీద గౌరవంతో ఆయన అడిగారని ఎమ్మటనే ఆయన తీసుకోకుండా ఇవ్వగలిగారు. అంటే రాజకీయాలు వేరు, వ్యక్తిత్వం వేరు. ఆయన చిత్తశుద్ధితో అడుగుతున్నారు, మనం చేయాలనుకుని చేశారు. అది ఎందుకంటే ఆ రోజు నేనున్నాను అక్కడ, ఆయన వచ్చిన రోజు చాలా గౌరవించేవాడు సుందరయ్య గారిని కూడా. సో ఆ విధంగా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాము. వచ్చిన తర్వాత సరే మిగతాదంతా కూడా తెలుసు, ఏ విధంగా పాలసీలు తీసుకున్నారు, ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. మళ్ళీ ఇమీడియట్గా హిమాయత్నగర్ బై ఎలక్షన్ వస్తే మనం ఆగుదాం. రామ్మోహన్ గారు అంటే చాలా పెద్ద చరిత్ర కదా. అదే కదా, ఇప్పుడు మనం మనవడి యుగంలో ఉన్నాం. అవును, రామారావు గారు. సో రామారావు గారి యుగం అది. సరే, అక్కడి నుంచి ఆయన ఆశయాల్ని, ఆయన ప్రళయంలాగా పార్టీ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక, అందుకే నేను ఏ టీవీ డిబేట్కి వెళ్ళి చెప్తా, వృక్షం ఊరేళ్ళు లేవు, ఊరేళ్ళని చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారు. గండిపేటలో కార్యాలయం పెట్టడం, అక్కడి నుంచి పొద్దున్నే పొలం పనికి వెళ్ళినట్టే ఆయన క్యారేజ్ తీసుకువెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి, ఎందుకంటే అప్పటికే మండల వ్యవస్థ వచ్చింది కాబట్టి మండలాల వారీగా నాయకులందరిని పిలిచి కార్యకర్తలకు ట్రైనింగ్ ఇప్పించి ఏ విధంగా ఉండాలి, రాజకీయాలు అంటే ఏ విధంగా, చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థాగతంగా ఆ విధంగా గ్రామ స్థాయి నుంచి గ్రామ కమిటీలు,
మండల కమిటీలు, రాష్ట్ర కమిటీలు ఇట్లా ఉండాలి, వాళ్ళ విధి విధానాలు ఇట్లా ఉండాలి అని ఒక స్ట్రక్చర్ పూర్తిగా రావడానికి అది ఎవరు ఎవరిని అనుకున్నా కానీ చంద్రబాబు నాయుడు గారి వల్ల అయింది. అది రామారావుకి కూడా సంక్షేమ పథకాలతో పాటు కమ్యూనిస్ట్ పార్టీ లాగా ఒక నిర్మాణం ఉండాలని అనుకునేవాడు. నుంచి ఉందంటారు, ఉంది. బెంగాల్ మేము అక్కడ కూడా బెంగాల్ కూడా వెళ్ళి మీరు స్టడీ చేసేయండి బ్రదర్ అని పంపించిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా అక్కడ ఏ విధంగా చాలా బాగా జ్యోతిబాసు కానీ హరికిషన్ ఆయన సుజిత్తో కానీ వీళ్ళందరితో కూడా సంబంధాలు ఉండేవి. ఇప్పుడు ఎక్కడ మంచి ఉందో ఆ మంచి తీసుకుందాం అంటే తపన ప్రజలకు మనం ఏదైనా చేయాలంటే బెస్ట్ ఏం చేయగలుగుతాం అనే ఆ విధంగా వెళ్ళేది. సో ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు. మధ్యలో భాస్కర్ గారి వెబ్సైట్ మీ అందరికీ తెలిసిందే ప్రభుత్వం వచ్చినాక. అదేవిధంగా ఒక మంత్రి 5,000 రూపాయలు 10,000 తీసుకుంటే వెంటనే క్యాబినెట్ నుంచి శాక్ చేశారు. ఎం రామచంద్రరావు అని ఖైరతాబాద్ నుంచి ఎలక్ట్ అయ్యాడు. సిటీలో ఎక్కువ సీట్లు గెలిచాం కూడా. సనతల నుంచి కాటగడ్డ ప్రసూనాని, ఎన్ఏ కృష్ణ అంటే ఇట్లా రాజకీయంగా సిటీలో కూడా తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలకు కాకుండా ఎక్కువ స్థానాలు అందరూ చేస్తారు కదా. మొన్న కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్తున్నారు కదా శాతకర్ణి ఉత్సవంలో. అవును, 2 రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఎన్టీఆర్తో అంతే కదా మమేకంగా. కాదు సార్, అసలు రాజకీయం అంటే అంత కొత్త మనుషులు తీసుకురావటం, కింద దాకా తీసుకెళ్ళటం, గ్రామస్థాయి నుంచి మీకు గుర్తుండాలి. ఆయన చెప్పేవాడు, మీరు ఎన్నుకున్న ప్రజానాయకుడు మీ సమస్యలు తీర్చకపోతే నరి రోడ్డు మీద చొక్కా పట్టుకుని అడగండి అని. అంటే అంత ధైర్యంగా చెప్పేవాడు. అంటే ప్రజలు మీరు ఎన్నుకున్నారు, మీ సమస్యలు తీర్చాలి, సాధ్యాసాధ్యాలు కొన్ని ఉంటాయి, సాధ్యమైన చేయాలి, చేయకపోతే మీరు అడగండి నరి రోడ్డు మీద నిలతీయండి అనేవాడు. ఆ విధంగా జనాన్ని కూడా రెచ్చగొట్టారంటారా ఇంకో పదం అంటారా తెలియదు కానీ రామారావు గెలవటమే కాదు 84లో మళ్ళీ ప్రతిష్ఠించడం కూడా దేశంలో అంతకుముందు ఎప్పుడు జరగలేదు కదా. ఇందిరాగాంధీని వ్యతిరేకించి మరి ముఖ్యమంత్రి అంత రీఇన్స్టెంట్ చేయటం, మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ ప్రజలు ఎన్నుకోవటం, అవన్నీ కూడా జరిగాయి. సో అంతేకాదండి, ఎన్నుకోవటం అంటే ప్రాంతీయ పార్టీ అయినా మీకు గుర్తుండాలి, ప్రధాన ప్రతిపక్షం దేశ జాతీయ స్థాయిలో. దాంట్లోకి వద్దాము రామ్మోహన్ రావు. దానికంటే ముందు అంటే మీరు మామూలుగా రాజకీయాలు వ్యాపారవేత్తగా ఉండి రాజకీయాలు కూడా ఇదంతా అందరికీ తెలుసు. కానీ మీరు సినిమా రంగం నాటి నుంచే మీ అభిమానం మొదలైంది అనేది తెలియదు. వాస్తవంగా ఇప్పుడు తెలుస్తుంది. మొదటిసారి మిమ్మల్ని ఎంపిక చేసినప్పుడు మీ వయస్సు అనేది ఒక మీకు వచ్చింది కదా. కానీ ఆయన రెండోసారి గెలిచినప్పుడు మీకు దానికి తగిన గుర్తింపు ఇచ్చినట్టు కనిపిస్తుంది. లేదు అంటే అదే చెప్పబోతున్నా. అయితే ఈ ఎప్పటికప్పుడు ఇష్యూస్ వచ్చి పడ్డాయి. ఏది అధికారంలో రాగానే ఏం చెప్పేవాడు ఆయన, బ్రదర్ మన ధ్యేయం నెరవేరింది, ముందు ఈ కారులు ఇవన్నీ శాస్త్రం కాదు, జీవనోపాధికి ఏదైనా చూడండి అంటే వ్యాపారం ఏదైనా చూసుకోండి అని ఆయన చెప్పిన దాఖలాన్ని. అన్నగారు వ్యాపారం రాదు మాకు, ఇవన్నీ తెలియదు ఇట్లా అంతే, ఏమిటి తెలిసేది నేర్చుకోండి అనేవాడు. అదే టైంలో కరెక్ట్గా ఏపీ స్కూటర్స్ అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ కావాలని ఒక పేపర్లో యాడ్ వచ్చింది, న్యూస్ పేపర్లో ఒక యాడ్ వచ్చింది. అప్పుడు దానికి అప్లికేషన్ పెట్టాను. పెట్టినప్పుడు అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ కింద అప్పట్లో ఆ ఏపీ స్కూటర్స్ డిస్ట్రిబ్యూషన్ తీసుకొని అట్లా మా వ్యాపార రంగం అంటే గవర్నమెంట్కి సంబంధం లేనిది ప్యూర్లీ ఈ ఆటోమొబైల్ అయితే ఇది టెండర్లు కాదు, ఇది కాదు, ప్రోడక్ట్ బాగుంటే కొంటారో లేకపోతే లేదు అని ఆ ఏపీ స్కూటర్స్తో బిగిన్ అయింది ప్రస్థానం. వ్యాపారం అన్నారు కాబట్టి అది చెప్తున్నాను. అది తక్కువ పెట్టుబడి, మామూలుగానే అన్నాను, వ్యాపారం తప్పేం లేదు. అంటే రాజకీయాన్నే వ్యాపారం చేసుకోవడం తప్పు, కానీ మన కాళ్ళ మీద మనం నిలబడి ప్రజలకు ఇబ్బంది లేనిది మనం వ్యాపారం చేసుకోవడం తప్పులేదు, 10 మంది బతికించవచ్చు అనేది నా ఉద్దేశం. రాజకీయం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, రాజకీయ వ్యాపారం. సో ఆ విధంగా ప్రస్థానం బిగిన్ అయింది. అప్పుడు మొదట భాస్కర్ గారు మేము ఈ క్రైసిస్ కన్నా తర్వాతే ఇది అడ్వర్టైజ్మెంట్ రావటం, మళ్ళీ నేను అప్లై చేసుకోవటం, అది రావటం, ఆ డిస్ట్రిబ్యూషను, ఒక స్కూటర్ అమ్మ మళ్ళీ వెళ్ళి పార్టీ హౌస్లో కూర్చోను, అట్లా చేస్తూ ఉండేవాళ్ళం. ఎందుకు హెడ్ క్వార్టర్కే పరిమితం అయ్యామంటే రెండోసారి కూడా అప్పటికి కూడా ఈ పనికి అలవాటు పడ్డ తర్వాత ఆయనకి చేతి కింద మనిషి ఉండాలి నాకు వీడు అని నన్ను హెడ్ క్వార్టర్కే పరిమితం చేశారు. నువ్వు వెళ్ళిపోతే ఈ టూర్ ఎవరు వేస్తాడు లేకపోతే ఈ పని ఎవరు చేస్తారు అనేవాడు. అక్కడికి వెళ్తే అక్కడే ఉండాలి. సో అందువల్ల మొన్న కూడా ఇప్పుడు ఇటీవల దాకా కంటిన్యూగా చేస్తూనే ఉన్నాము. అందువల్ల ఆ రూట్లు అవి చేయటం అనేది బాబు గారేంటి, అదేవిధంగా లోకేష్ బాబు కానీ, అదేవిధంగా ఈ సినిమా నటులు ఎవరు వెళ్ళినా కానీ అన్నీ కూడా రూట్స్ టూర్ ప్రోగ్రామ్ వేస్తుండేవాడిని. దాంతోపాటు కూడా అంతేకాదు ఎన్టీఆర్ గారు ఇక్కడే కాదండి, నాగాలాండ్ వెళ్ళాం, 40 రోజులు ఉన్న నాగాలాండ్లో. వి సపోర్టెడ్ నాగా నేషనల్ డెమోక్రటిక్ పార్టీ. అస్సాంలో అస్సాం గణ పరిషత్. గుజరాత్ ఇవాళ నరేంద్ర మోడీ గారు, కానీ చెమన్భాయ్ పటేల్కి ఆ రోజు చేశాం. హర్యానాలో దేవిలాల్ గారు,
మధ్యప్రదేశ్, అది అన్ని రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు అన్నిటికీ అప్పుడు కూడా ఏంటంటే ఫస్ట్ కాన్క్లేవ్ మీటింగ్కు అందరితో పాటు మా రోల్ కూడా ఉంది. అక్కడే నాకు కూడా ఈ చంద్రరాజేశ్వర గారు ఫస్ట్ టైం నాకు పరిచయం అవ్వటం. ఓకే, అప్పటిదాకా నాకు తెలియదు కూడా. ఎక్కడ ఇబ్రహీంపట్నంలో ఆ ఎలక్ట్రిసిటీ బోర్డు గెస్ట్ హౌస్. అంటే మీరు అంటున్నారు కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే అంటే జాతీయ స్థాయిలో ఢిల్లీలో మీ పరిచయాలు పెరగడం ఇదంతా కూడా ఈ క్రమంలోనే వచ్చింది. అదే ఫస్ట్ కాన్క్లేవ్కి ఎవరినైనా పిలవాలనుకున్నప్పుడు మేము లిస్ట్ దగ్గర అది పెద్ద సంచలనం కదా. ఎంజి రామచంద్రన్ నాకు తెలిసి జీవితంలో ఏ సభకు అద్వానీ వచ్చారు, ఫరూక్ అబ్దుల్లా వచ్చారు, బసవపున్నయ్య, వచ్చారు. వాళ్ళిద్దరిని ఒకే డాష్ మీద కూర్చోబెడతాం. అదేవిధంగా మేనకా గాంధీ, నృపేన్ చక్రవర్తి, జ్యోతి బాసు, హెచ్ఎన్ బహుగుణ, బాబు జగజ్జీవనరావు, అక్కడ వరకు పేపర్ పట్టలేదు, 42 మంది, బాబు జగజ్జీవనరావు గారు, హెగ్డే, అందరూ ఇంకా దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు తప్ప. మీరు అన్నట్టు కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లాతో మొదలుపెట్టి కర్ణాటకలో, కేరళలో నాయకుల దాకా అందరూ కూడా వచ్చారు. సో కాబట్టి అక్కడ మీడియాలో అప్పుడున్న మీడియాలో గెస్ట్ హౌస్ సార్ ఇప్పుడు ఆ ఏరియా మొత్తం ప్రకటన కూడా వచ్చింది. సో ఆ ఇబ్రహీంపట్నం గెస్ట్ హౌస్లోనే నా ప్రస్థానం ఏది జాతీయ నాయకులు కానీ వీళ్ళే కానీ మేనకా గాంధీ వీళ్ళందరూ తీసుకురావడం, తీసుకెళ్ళటం, ఎట్లా ఉండాలి ఏంటి, అక్కడే చైతన్యనాథం అక్కడి నుంచి ఊరేగింపుకి వెళ్ళాం. సో వీళ్ళందరూ వెనకాల మళ్ళీ ఫాలో అవ్వమన్నాం. సో ఆ విధంగా వెళ్ళారు. ఆ మహానాడు జరిగిన తీరు మీరు చూస్తే ఆ డయాస్ కానీ అదే ఆయన ఇచ్చాడు, ఎంతమంది పడతారో, ఎంతమంది ఉండాలి, దాని సైజ్ ఎట్లా ఉండాలి, ఏ విధంగా కట్టాలి అనేది. అది సంచలనం. 700 లక్షల మంది పైచీలకు వచ్చారు. అది మొత్తం ఇప్పుడంటే ప్రైమరీ అయిపోయి హౌసెస్ కట్టేశారు కాబట్టి ఆ ఏరియా మనకు గుర్తుపట్టలేరు మీరు. సో ఆ విధంగా అక్కడ ఫస్ట్ మహానాడు, రెండవ మహానాడు కాశ్మీర్లో పెట్టాం. మూడో మహానాడు కాదు, సారీ, కాన్క్లేవ్ మీటింగ్, సెకండ్ కాన్క్లేవ్ సభలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు. మూడో సభ చెన్నైలో పెట్టాం. 4 కలకటాలో పెట్టాం. కలకటాలో మీరు సమన్వయం చేసాం ఈ నాయకులందరినీ. కలకటాలో అయితే కనీవిని ఎరగని రీతిలో జరిగింది. ఫరూక్ అబ్దుల్లా స్పీచ్ ఇస్తుంటే తిరగబడ్డారు జనం. ఆయన ఒక మాట కొంచెం స్లిప్ అయ్యి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే జనం నుంచి స్పందన వచ్చేస్తే స్పీచ్ ఆపేసి దిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంటే దిగాడుక స్పీచ్ అయిపోయినాక ఆయనకి ఫ్లైట్ టైం అవుతుందని వెళ్ళిపోయారు. 5th ఢిల్లీలో పెట్టాం. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ మీటింగ్. ఏది పర్మిషన్స్ ఇవ్వడం ఆపేశారు. బోట్స్ క్లబ్ అంటాం కదా, రాష్ట్రపతి నిలయం ఎదురుగా అక్కడ బహిరంగ సభ పెట్టాం. దేవిలాలీలు అందరూ కూడా అక్కడి నుంచి ఇండియా గేట్ దాకా జనం వచ్చి ఉన్నారు. అదే ఫస్ట్ అండ్ క్లైమాక్స్ అనమాట. నేషనల్ ఫ్రంట్ ఫార్మేషన్ అనండి, ఇంకోటి అనండి, విపి సింగ్ వీళ్ళందరూ కూడా నేషనల్ ఫ్రంట్ ఆవిర్భావం, ఆయన ప్రధానమంత్రి అవటం, ఇవన్నీ కూడా తతంగాలు జరిగినాయి. సో నేను ఎందుకు చెప్పబోతున్నానంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీ అయినా కానీ అప్పటికే పోలీస్ ఇదయ్యారు కదా. మధ్యలో వస్తున్నా. విపి సింగ్ పనిచేసినప్పుడు అలహాబాద్లో 40 రోజులు ఉన్నా. విపి సింగ్ ఏమన్నా అంటే రామ్మోహన్ రావు నాకు ఇచ్చేయండి, నేను ఢిల్లీలో ఉపయోగించుకుంటాను ఆయన సేవలు, జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ గారిని అడిగితే, లేదు బ్రదర్ నాకు కావాలి అని ఆయన అనటం. నేను అలహాబాద్ నుంచి వచ్చేపాటికి నాకు పోలీస్ హౌసింగ్ చైర్మన్ వేసేసి ఆర్డర్ చేసి ఉంచారు. సో అది జనంతో సంబంధం లేదు, నేను ఎట్లా తీసుకోవాలి ఏంటి అని అనుకుంటుండగా అప్పుడు దొరగారు డిఐజీగా ఉన్నారు. లేదయ్యా చాలా పెద్ద ఆయన ప్రేమతో ఇచ్చారు. ఫస్ట్ నాన్ అఫిషియల్ నువ్వు చైర్మన్వి, ఇప్పటిదాకా డీజీపీ, అప్పటిదాకా డీజీపీలు రిటైర్డ్ డీజీపీలు అయ్యారు, నువ్వు అది ఆయన చాలా ప్రేమతో ఇచ్చాడు, నువ్వు అది తీసుకోవాలంటే నాకు అవగాహన లేదు నిజంగా, సర్లే తీసుకోమన్నా, ఛార్జ్ తీసుకుంటే ఏముంది, సంతకం పెట్టడమే. సో అక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. ఛార్జ్ తీసుకుని నువ్వు నాకు ఫోన్ చేయ బ్రదర్ అన్నాడు. ఎందుకన్నారో నాకు అర్థం కాల. ఛార్జ్ అంటే సంతకం పెట్టడమే కదా. సరే చిన్న మీటింగ్ అయింది, నేను మీ బోర్డు శ్రేబులర్స్ అందరిని పిలిచాను, అందరితో బాగుండేవాడు కాబట్టి అందరూ వచ్చారు. డయాస్ మీద అందరూ మినిస్టర్సు, ఇదే ఉపేంద్ర గారు, చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ శివప్రసాద్, అల్లాడి రాజ్కుమార్ టూరిజం మినిస్టరు, కేవీ నారాయణరావు చీఫ్ విప్, కేఏ కృష్ణమూర్తి ఇరిగేషన్ మినిస్టర్, అందరూ వచ్చారు. తలలో 4 లాగా ఉండేవాడిని కాబట్టి అందరూ ప్రేమతో వచ్చారు. ఏంటి మీ రహస్యం అప్పటి నుంచి ఇప్పటివరకు అందరితో అలాగే అంటే పదవి అనేది ఒక టూల్ మాత్రమే నేను అనుకుంటాను. మనకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉండాలి. సో వాటిని ఫాలో అవ్వాలనేది నేను, అందుకే ఏదైతే సుందరయ్య గారు అక్కడి నుంచి వచ్చాను కాబట్టి ఆయనకున్న అంత పేరు మనకు లేకపోయినా కనీసం గన్నవరం అంటే ఆ కీర్తి ప్రతిష్టలు కాపాడే విధంగా ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే ఎవరిని అనుకున్నా సైకిల్ మీద వెళ్ళాడు సార్, ఎవరు సార్ లేదు పార్లమెంట్కి. ఈవేళ ఉన్న పరిస్థితుల్లో ఎవరు ఆ విధంగా పబ్లిక్ని అడ్రస్ చేయటం ఇష్యూస్ మీద. సో కాబట్టి వచ్చినప్పుడు పోలీస్ హౌసింగ్ చైర్మన్ చేసినప్పుడు పోలీస్ హౌసింగ్ చైర్మన్గా తీసుకుని నేను ఫోన్ చేశాను.
ఫోన్ అంటే అప్పుడు ల్యాండ్ లైన్ ఉండేది కాబట్టి అన్నగారు ఫోన్ అన్నగారు కాదు సార్ అని అన్నారు. అంటే సార్ అన్న వారు ఉన్నారా అన్నారు. అంటే ఎవరో నాకు అర్థం కావట్లా. సో ఇంకా పలానా ఉన్నారంటే అందరూ ఉన్నారు సార్ అన్న. 15 నిమిషాలు మాట్లాడారు ఫోన్లో వాళ్ళందరి ముందు. సో ఎందుకన్నారో నాకు అర్థం కాల. సరే 15 నిమిషాలు మాట్లాడినాక అంత అయినాక అందరూ స్వీట్స్ కాఫీ టీ అయిపోయినాక ఇంటికి వెళ్ళి కాళ్ళకు దండం పెట్టి స్వీట్ ప్యాకెట్ ఇచ్చి అన్నగారు మీరు ఫోన్ చేయమన్నారు నాకు అర్థం కాలేదనంటే అప్పుడు వారు చెప్పారు, మీరు ఆయన్ని చైర్మన్గా అపాయింట్ చేస్తున్నారు, నా సర్వీస్ అంత లేదు, ఆయన వయసు వద్దు అని ఒక ఆయన చెప్పాడు, ఒక అధికారి. సో నన్ను ఎలివేట్ చేయటానికి ఆ అధికారుల ముందు ముఖ్యమంత్రి గారితో సరే ఎవరు సార్ అంత నాకు కూడా దూరదృష్టి లేదు, అసలు ఆలోచనే లేదు. అంటే రామారావు అంతటి వ్యక్తి ఈయనతో ఇంతసేపు మాట్లాడే ఈయన ప్రాధాన్యత అదే, ఈయన కావాలని ఆయనకి సన్నిహితుడు అవన్నీ తెలియచేయడానికి గౌరవించాలని అంటే అట్లా ఎలివేట్ చేసి ఆ విధంగా గౌరవించారు. ఎంత అదృష్టం అది. సో అది నాకు బేసిక్గా రాజకీయ ఆ విధంగా బయలుదేరింది, ఆ అవకాశం కల్పించారు. అప్పుడు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్గా నేను చాలా దృష్టి సారించి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ రామారావుకి ముందు నుంచి పోలీస్ వెల్ఫేర్ ఇటువంటి ఉన్నది. అదే ఆ విధంగా ఉండటం వల్ల నేను రాగానే సార్ క్వార్టర్స్ చాలా అధికారులకు సరిగా లేవు, మంచి వసతులు కల్పించాలంటే మనం సరైన రేట్ ఇచ్చి మంచి కట్టించాలంటే వెంటనే ఆయన స్పందించి బడ్జెట్ కూడా పెంచి సో ఎక్స్పాండ్ చేశారు క్వార్టర్స్ని. అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉండాలని. అదేవిధంగా విజయనగరంలో బెటాలియన్ ఇనాగరేషన్ రమ్మని నేను అడిగితే ఆయన మీరు చేసేయండి బ్రదర్ అంటే కాదు సార్ మీరు వస్తే బాగుంటుంది, ఇవాళ కాదు మీరు పోలీసు వ్యవస్థపై మీకున్న గౌరవం, మీరు ఒక సినిమా నటుడుగానే పోలీస్ వెల్ఫేర్ కోసం నిధులు కలెక్ట్ చేసి మీరు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఆ ఫోటో కూడా కలెక్ట్ చేసి నేను అక్కడ ఎగ్జిబిషన్లో పెడుతున్నానని చెప్పి పెట్టాను కూడా. అది రియాలిటీ. అది ఆ ఫొటోస్ కూడా మళ్ళీ సినిమా వాళ్ళని కాంటాక్ట్ చేసి అప్పుడు ఎవరైతే ఫోటోలు తీసాడో అతను పట్టుకుని అవన్నీ కూడా నేను ఎగ్జిబిషన్ పెట్టి ఆయనే ఇప్పటికీ ఆ విజయనగరం బెటాలియన్ ఆయనే ఇనాగ్రేట్ చేశారు. సో ఆ విధంగా పోలీస్ హౌసింగ్ చైర్మన్గా 87లో నేను ఆ పదవి నాకు ఇచ్చారు, రెండోసారి గవర్నమెంట్ వచ్చినాక. ఎందుకంటే కంటెస్ట్ చేయలేదు కాబట్టి నామినేషన్ మీద వెళ్ళాం. ఇక అట్లా హెడ్ క్వార్టర్గా పరిమితం అయిపోయాం. ఆయన దగ్గర హెడ్ క్వార్టర్లో ఏ పని చేస్తే ఆ పని చేయటం, పార్టీ పని చేయటం, ఆ పదవికి వన్నీ తీసుకురావటం. మిగతా ఖాళీ టైం ఉంటే ఆయన ఏదైతే నేను స్కూటర్స్ పెట్టానో ఆ స్కూటర్స్ బిజినెస్ కంటిన్యూ చేయటం. ఆ విధంగా ప్రస్థానం అటు వ్యాపారంగా కానీ ఇటు రాజకీయ రంగం కానీ ప్రస్థానం బిగినైంది. సో 89లో అందరితో పాటే నా ఉద్యోగం గవర్నమెంట్ పోయింది, నా ఉద్యోగం కూడా నేను రాజీనామా చేసి ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. ఇక్కడ పోయింది కానీ ఢిల్లీలో ఇది పెరిగింది వచ్చింది. అప్పుడు ఢిల్లీలో విపి సింగ్ గారు ప్రధానమంత్రి గారు. నేను ఆ రోజు మరి నిజంగా పదవి మీద ఇది అనుకుంటే అక్కడ ఏదో పదవి వచ్చేసేది, కానీ కాదు. ఇక్కడ ఉండి అన్నగారి దగ్గర ఉండి మనం పార్టీ లేనప్పుడు ఇక్కడ ఉండాలి. 89 నుంచి నాకు ప్రెస్ అండ్ పబ్లిసిటీ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ మొద్దుకేశ్ నాయుడు గారు సెక్రటరీ, నేను డిప్యూటీ సెక్రటరీ ఉండి పార్టీని ఇక్కడ జిల్లాల వారీగా మనం మళ్ళీ చేసి పార్టీని బలోపేతం చేయడానికి మనం చేయటం జరిగింది. సరే విపి సింగ్ మండల కమిషను మీరు నమ్మరు, రథయాత్రకు అద్వానీ వెళ్ళబోతుంటే అవును రామారావు అప్పుడు ఆపి ఆయన మాట్లాడి ఆయన వెళ్ళి ఇట్లా తీసి చూడండి బ్రదర్, రాముడు నా మెడలో ఉన్నాడు, నేను భక్తుడిని, నేను రాముడిగా వేషాలు వేసిన వాడిని, నేను ప్రజలు నన్ను గౌరవిస్తారు, మీరు వద్దు మంచిది కాదు దేశానికి కూడా ఆయన అడ్వైజ్ చేశాడు. సరే వాళ్ళ పార్టీ డెసిషను నేను తప్పకదు అని ఆయన రథయాత్ర వెళ్ళటం జరిగింది. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మనం పొలిటికల్ మీటింగ్స్ పెడతాం వేరు, ఒక దీంతో వెళ్తే మనం సెక్యులర్. రామారావు గారు చాలా సెక్యులర్గా ఉన్నారు కదా, లౌకికవాది. అందుకే కదా మైనార్టీ సోదరులు కూడా బ్రహ్మాండంగా ఇప్పుడు ముఖ్యమంత్రులు చేసే యజ్ఞయాగాలు ఇవన్నీ కూడా ఆయన చేయలేదు. ఆయన చెప్పాలంటే ఆయన కాషాయం వేసినా కానీ గౌరవించారు, వేసినా కానీ గౌరవించారు. అంటే మనిషి మీద ఉన్న నమ్మకం, అంటే ప్రజా జీవితాన్ని మతాన్ని ఎక్కడ వేరు చేయాలనేది అది ఎగ్జాక్ట్లీ ఆ స్పష్టత ఉంది అక్కడ ఉంది. ప్రజలు కూడా నమ్మారు, ప్రజలకి ఆయన చెప్పింది చేశారు సార్. ఆయన ఏదైతే ఉందో మనసవాచ పాటించేవాడు. ఇప్పుడు కాషాయం వేసుకున్నప్పుడు అంతకుముందు మీరు అన్నట్టు కమ్యూనిస్టులతో ఇద్దరితో పొత్తు పెట్టుకుంటారని చెప్తూ ఉంటారు. ఇప్పుడు 89 తర్వాత రామారావు బీజేపీతో విడగొట్టుకున్నారు. తర్వాత మళ్ళీ మీ హయాంలోనేమో ఇప్పుడు కూడా ఆ మాటకు వస్తే అది కొనసాగుతుంది. ఇక అంటే యాంటీ కాంగ్రెస్ లైన్ ఎట్లా తీసుకుంటున్నాం అంటే బేసిక్గా యాంటీ కాంగ్రెస్ పార్టీ పుట్టింది యాంటీ కాంగ్రెస్ కాబట్టి ఇక న్యాచురల్ అలయన్స్ వాళ్ళతో జాతీయ స్థాయిలో ఎవరొకరు ఉండాలి కాబట్టి ఉన్నదే 2 పార్టీలు, కాంగ్రెస్ బీజేపీ. సో అదేవిధంగా ఇంకా మనం అభివృద్ధి చేయాలంటే అల్టిమేట్గా
ప్రభుత్వం ఉండాలంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి నిధులు తెచ్చుకోవాలన్నా ఏం చేయాలన్నా ఎలక్షన్ ముందే అలయన్స్ వెళ్ళింది కాబట్టి ఇప్పుడు అయ్యామనుకోండి. ఇప్పుడు వాజ్పేయి గారు కూడా అట్లా 99లో కూడా పెట్టుకున్నారు. అప్పుడు కూడా వాజ్పేయి గారు ఉన్నారు, తర్వాత మళ్ళీ బయట రావడం జరిగింది. సో ఆ విధంగా అప్పుడు కూడా ఏంటంటే అంటే మీరు ఏకేజీ భవన్ అజయ్ భవన్ రెండింటికి వెళ్తున్నా కానీ అంతే కదా, అక్కడ కాషాయ భవన్తో కూడా అటు వాళ్ళు నాయకులు అందరూ జాతీయ స్థాయిలో అందరు నాయకులు, అదేవిధంగా అన్ని రాష్ట్రాలు తిరిగి ఉన్నాం. మీకు చెప్పా కదా, నాగాలాండ్లో చెలి కేవీఎస్ అని నాగా నేషనల్ డెమోక్రటిక్ పార్టీ, మణిపూర్ పీపుల్స్ పార్టీ మణిపూర్ జాయ్ కుమార్ శర్మని, భీమ్ సింగ్ ఇప్పటికే ఉన్నాడు, బతికే ఉన్నాడు, ఆయన అస్సాంలో మన ప్రాంతర్స్ పార్టీ కాశ్మీర్లో ఫరూక్తో ఉన్నా కానీ ఇతనితో కూడా పెట్టుకున్నాం. అదేవిధంగా గుజరాత్లో చిమన్భాయ్ పటేల్ ఉండేవాడు ఇదివరకు, అట్లా దేవిలాల్ గారు కానీ తర్వాత చౌతాలా గారు అది కంటిన్యూ చేస్తూ వస్తున్నాం. బీహార్లో మరి లల్లు ప్రసాద్ యాదవ్ గారు. ఇక్కడ ఒక చిన్న ఇది మామూలుగా ఉపేంద్రకు జాతీయ స్థాయిలో ఎక్కువ సంబంధాలు, అందుకే అంటే ఆయనకి మీరు కూడా సమాంతరంగా మీ పాత్ర కూడా అంటే ఉపేంద్ర గారేమో ఆయన దండావతి దగ్గర స్పెషల్ అసిస్టెంట్ చేయటం వల్ల తర్వాత ఆయన హిమాయత్నగర్ కంటెస్ట్ ఓడిపోయాడు, మీకు గుర్తుందో లేదు. అది కూడా కుట్ర అంటాడు ఆయన తన ఆత్మకథలో, నన్ను నిలబెట్టడం ఓడిపోతా. కుట్ర అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే దాని మీద అప్పుడే పాలధార పెంచి ఇచ్చాడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండే భాస్కర్ రావు గారు. ఆయన అది ఒక అపోహ, అదే ఎంప్లాయీస్లో వ్యతిరేకత వచ్చింది, దానివల్ల ఓడిపోయామని సహజ. ఇప్పుడు ఇవన్నీ పర్సెప్షన్ మీద ఓడిపోవడం గెలవడం జరుగుతూ ఉంటాయి. పర్సెప్షన్ మీద కొన్ని అపోహలు ఉంటాయి, రకరకాలుగా ఆయన చేయలేదు ఈయన చేయలేదు, అట్లాగే అది కూడా అది ఒక అపోహ మీద జరిగింది ఆయన రాశారు. సో అప్పుడు ప్రథమ జనరల్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మొదటి జనరల్ సెక్రటరీ పర్వతనేని ఉపేంద్ర. అవును. తర్వాత రాజ్యసభ ఎన్నికలు వచ్చి అది రామారావు జెస్చర్ అనే అనుకోవాలి, ఉపేంద్రని ప్రధాన ఆయన పార్టీకి పనిచేయకుండా కాదు, సడన్గా ఆయన ఒక అధికారి గుండి వచ్చి పార్టీకి వచ్చి ఆయన జనరల్ సెక్రటరీ ఇచ్చారంటే బ్రహ్మాండం గుర్తించినట్టే పార్టీ. సో అలాంటిది ఒక సోషలిస్ట్ భావాలు ఆయన కూడా కొంత వ్యతిరేకత కూడా ఉంది. అప్పుడు నాకు హెడ్డింగ్ కూడా గుర్తుంది, వాద వివాదాల మధ్య అంటే ఉపేంద్రకు పట్టం అని పెట్టారు. అంటే అప్పటికే ఈయన వర్గాలు ఉంటాయి కదా, భాస్కర వర్గం అని వీళ్ళ వర్గం అని ఇట్లా రకరకాలుగా ఉన్నారు. పార్టీ హార్డ్ కోర్ పార్టీ వాళ్ళు కొద్దిగా అపోజ్ చేశారు. సోషలిస్ట్ పార్టీ నుంచి వచ్చాడు కాబట్టి వాళ్ళంతా ఏబీకే చైతన్య. ఒకటి ఇప్పుడు మనం జంప్ చేద్దాం రామ్మోహన్ రావు, సమయం రీత్యా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఇచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది పార్టీ నుంచి వెళ్ళిపోయారు. వాస్తవంగా చెప్పాలంటే అలా కనిపిస్తున్న కొద్ది మందిలో మీరొకరు. అంటే పార్టీ మార్చిన వాళ్ళు, వేరే పార్టీలో నిస్తబ్దంగా ఉన్న వాళ్ళు కూడా. నా సిద్ధాంతం మీకు చెప్పే కదా, నేను అక్కడి నుంచి వచ్చాను. పార్టీలు మారటం అంటే ఇప్పుడు గౌరవం, ఈవేళ నాకు పదవి ఉన్నా లేకపోయినా పార్టీ మారలేదు కాబట్టి అవకాశాలు ఉన్నా లేకపోయినా కానీ కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఆ గౌరవం ఇవాళ నేను పొందుతున్నానంటే నాకున్న ఏకైక స్ట్రెంగ్త్ అదొకటి, పార్టీలు మారటం. కొంతమంది అంటారు లోకల్గా లేదు కదా, పార్టీకి విశ్వాసం. నేను ఎక్కడ ఎటువంటి తప్పు చేయలేదు, ఎక్కడ నేను ఎవరి దగ్గర రూపాయి నేను ఆశించలేదు. నేను చేసే వ్యాపారాలు కూడా పిల్లలు చేసుకుంటూ ఉన్నారు, అది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేదు. అదేవిధంగా కాంట్రాక్టులు కాదు, టెండర్లు కాదు. సో పార్టీకి పని చేస్తూ ఉన్నాం, అన్ని రాష్ట్రాలు తిరిగి ఉన్నాం, పార్టీ ఏ పని చెప్తే ఆ పని. నేను అదే చెప్తుంటా, పార్టీ రాజకీయ పార్టీ అంటే 10 మంది కలుపుకునే విధంగా ఉండాలి కానీ వెళ్ళిపోయే విధంగా ఉండకూడదు. స్థానికంగా గ్రామంలో గ్రామ కమిటీ, మండలంలో మండల కమిటీలు, జిల్లా స్థాయిలో శాసనసభ్యుడు, పార్లమెంట్ సభ్యుడు. రామారావు తప్పనిసరిగా ఒక ప్రశ్న వస్తుంది, ఇంత విధేయంగా ఇదంతా ఉన్నారు, నిజానికి ఢిల్లీ అంటే మీరే ఎక్కువ మందికి, ఇప్పటికీ మీరు ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా లేరని కూడా చాలా మందికి తెలియదు నిజానికి వాళ్ళతో. ఇది ఎందుకు జరిగింది? కొత్త రాష్ట్రం వచ్చింది, నిజానికి ప్రత్యేక హోదా సాధించుకోవాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి, వేరే వాళ్ళని నియమించలేదు, మిమ్మల్ని కొనసాగించలేదు, ఇదెందుకు జరిగింది? అంటే కేంద్రంలో మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఎట్లాగో మనకి ఆయన వద్దంటున్నారా? వాళ్ళు ఇబ్బంది అంటే నేను ఎందుకంటున్నా, సోషల్ మీడియాలో చాలా చోట్ల వస్తాయి రకరకాల రామ్మోహన్ రావు అని ఇటువంటి లేదు. ఇవన్నీ కూడా అవాస్తవం. బేసిక్ ఏంటంటే 2 ఏళ్ళు మనం పనిచేసాం, మనం చేయాల్సిందంతా బేస్ ఏర్పాటు చేసాం. కేంద్ర మంత్రులు 2 ఉన్నారు, వాళ్ళు ఫాలోఅప్ చేయడానికి అవకాశం ఉంది. నేను అనుకునేది ఏంటంటే ఒకవేళ ఆయన ఏమన్నా రాష్ట్రంలో ఇంక ఇప్పుడు అవసరమేక ఇక్కడ సర్వీసెస్ వాడుకుందాం అనుకున్నారా, లేకపోతే ఏ విధంగా అనేది ఇంకా కంక్లూజన్ రావాల్సింది ఉంది. ఆయన కూడా ఎప్పుడైనా చర్చించలేదు, ఇంకా ఎప్పటికప్పుడు ఇదిగో ఈ అసెంబ్లీనో లేకపోతే ఏదో ఒక ప్రోగ్రాంలో బిజీగా ఉండటం వల్ల ఆయన ఇప్పుడు అట్లా అనుకుంటే పదవి ఉన్నా లేకపోయినా ఆయన వెళ్ళినప్పుడు వెళ్తున్నాం, రేపు వస్తున్నారు, రేపు కూడా మళ్ళీ వెళ్తున్నాం. సో అందువల్ల నేను అదే చెప్పేది, ఇప్పుడు అట్లా అనుకుంటే మొన్న కూడా నేను నిజానికి మీ అనుభవంతో పోలిస్తే అదేం పెద్ద అసాధారణమైన పదవి అని చెప్పాను. అందుకే ఇప్పుడు ఇప్పుడు నేను పదవి అయిపోయినా, పదవి అప్పుడు వెళ్ళాను, పదవి అయిపోయినా కూడా పార్టీ ఆఫీస్కి వెళ్ళి యేచూరి గారిని కారాత్ గారిని కలిసాము, వద్దన్నారా? అదే విధంగా శరద్ యాదవ్ గారిని కలిసాము, వద్దన్నారా? పదవి అనేది అది సెకండరీ. పార్టీ పరంగా గౌరవంగా మనకుండే రిలేషన్స్ ఓకే,
ఎన్నికలప్పుడు మాత్రమే మన సిద్ధాంతాలు చెబుతాం, ఎన్నికల తర్వాత అభివృద్ధి మీద ఫోకస్ చేయాలనేది నా సిద్ధాంతం. అంటే కొంచెం ఆశ్చర్యమే జనానికి, అంటే అవసరాలు చాలా ఉన్నాయి కదా. ఆంధ్రప్రదేశ్ విభజించబడిన రాష్ట్రము, కేంద్రం నుంచి రావాల్సిన చాలా ఉన్నాయి. నిజానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవటము, ప్రత్యేక ప్యాకేజీ, దీని మీద కూడా చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు మనం దాని మీద అది రాజకీయ చర్చ అయినా తప్పకుండా రాష్ట్రానికి న్యాయం చేయలేదు, ఇచ్చిన మాట తప్పారనే ఒక భావం బలంగా ఉంది. అంటే ఇటువంటిప్పుడు ఒత్తిడి తేవాల్సినంత తేకపోవడంలో ఇది కూడా ఒక భాగం అనుకోవాలి. అంటే మీరు మీలాంటి వాళ్ళు ఉండి రోజు వెళ్ళి దాని గురించి మనం ఉన్నా ఇంతకన్నా ఏం చేయగలుగుతాం చెప్పండి. ఇప్పుడు స్వయాన వెంకయ్యనాయుడు సరే కాదనుకున్నా తెలుగువాడే, ఆ రోజు రాజ్యసభలో మాట్లాడిన వ్యక్తి ఆయన ఉన్నాడు, అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, సుజనా చౌదరి గారు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, ఇంకా సిస్టంలో ఉన్నారు వాళ్ళు. నేను పోయి కాగితం ఇవ్వటమే కానీ మన కాంటాక్ట్ సిస్టంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు దే హావ్ టు అబైడ్ బై ది ప్రైమ్ మినిస్టర్ కదా. వాళ్ళ క్యాబినెట్ నిర్ణయాన్ని కాదని వాళ్ళు ఒత్తిడి తేవడం అంటే వాళ్ళ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రవి గారు బేసిక్గా ఏం చేశారంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు తెలుసు ఇదివరకు ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో నీతి ఆయోగ్ వచ్చింది, ఎన్డీసీ అప్రూవల్ లేదు. గత ప్రభుత్వం తప్పిదం చేసింది ఏది నిజంగా చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వం అప్పుడే ఒక్క సంతకం పీఎం చేసేస్తుంటే అయిపోయి ఉండేది. అంటే మీరు తెలుసుకున్నారా రామ్మోహన్ గారు తర్వాత మార్చి 2 కేబినెట్ సమావేశంలో అప్రూవల్ ఉంది, నో డౌట్ అప్రూవల్ ఉంది, అక్కడ వరకు ఉంది. ఒక ఎన్డీసీ అప్రూవల్ కాపాడటం, పీఎం సంతకం అవ్వటం, ఎన్డీసీ నో మోర్ కదా, అది సీజ్ లేదు కాబట్టి పీఎం సైన్ కూడా అవ్వలేదుగా. పీఎం సైన్ అయిపోతే చట్టమే కది, ప్రధాని సంతకం చేయలేదు. క్యాబినెట్ రిజల్యూషన్ అంటే అయిన తర్వాత మళ్ళీ నోటు తయారైపోయి వేరే నోటు తయారు కాలేదు అవలా. ఇప్పుడు క్యాబినెట్ అప్రూవ్ అయ్యి ఆ పని వెంకయ్య నాయుడు గారు చేయాలి కదా న్యాయంగా, ఇన్ ఆల్ ఫెయిర్నెస్. అంటే టెక్నికల్గా ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే తనకున్న ఇబ్బంది కూడా మీరు కన్విన్స్ అయ్యారా వాళ్ళ ఆర్గ్యుమెంట్తో? ఎందుకంటే మీరు ఒకసారి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఏమంటే ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని ఎప్పుడు చెప్పలేదు, ప్రభుత్వం ఎప్పుడు అంటే కన్విన్స్ అంటే 2 ఉన్నాయి రవి గారు. దానికి మనం ఎట్లా చూడాలంటే నిజంగా ఈ ప్రత్యేక హోదా లాభం ఏదైతే వస్తుందో రాష్ట్రానికి అంతకన్నా ఎక్కువ వేరే రూపాయలు ఇస్తున్నాము అన్నప్పుడు మనకు కావాల్సింది, మనకు వనరులు కావాలి, రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రానికి కావాల్సింది తెచ్చుకోవాలి. అది తెస్తామని అంటున్నారు కాబట్టి దాన్ని నమ్ముతున్నాం మనం బేసిక్గా. ఏది సరే నామన్క్లేచర్ ఏదైనా పెట్టండి, ప్రత్యేక రాష్ట్రం అనండి, లేదా స్పెషల్ స్టేటస్ అనండి, లేదా ఇంకొకటి తీసుకురావచ్చు. రూల్స్ ఇవన్నీ కన్నా కూడా నేననేది ఏంటంటే మనం విభజన జరిగిన తర్వాత సాధ్యం కాదు కదా. అంటే నేను ఇది ముఖ్యమైన సమస్య కాబట్టి నేను అడుగుతున్నాను. అందుకే నేను పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త కూడా ఇప్పుడు ఎక్సైజ్ రాయితీలు అవన్నీ వాటి వల్ల వచ్చినవన్నీ ఇందులో లేవు కదా. అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఒక ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు ఏం చెప్తుందంటే హోదా వేరు, రాయితీలు వేరు ఉంటుంది. కానీ ఇప్పుడు హల్లి సున్నకు సున్నాని హోదా బదులు ప్యాకేజ్ అంటున్నారు, రాయితీల ప్రసక్తే రావట్లేదు కదా. ఇప్పుడు అది మీకు తెలుసు, వాస్తవానికి ప్రత్యేక హోదా వేరు, రాయితీలు వేరు అనే సంగతి మనకి తెలుసు, మీకు తెలుసు. కానీ ఉత్తరాఖండ్ లేకపోతే ఇప్పుడు అక్కడ కూడా ఏమైందంటే ఆయన చేసిన అనౌన్స్మెంట్ ఏదైతే అన్నాడో బుందేల్ఖండ్ ఇవి మెన్షన్ చేశాడు కాబట్టి ప్రజలు అపోహ ఏముందంటే ప్రత్యేక హోదాతో పాటు పారిశ్రామిక రాయితీలు కూడా వస్తాయని భావించారు. రావాలి కదా, న్యాయం రావాలి. ఎందుకంటే అయితే దీనివల్ల ఏంటి, ప్రక్క రాష్ట్రాలు ఇప్పుడు జయలలిత లేఖ రాసింది, కర్ణాటక వాళ్ళు రాశారు, వాళ్ళెందుకు వాళ్ళ ఇండస్ట్రీస్ ఇక ఫర్దర్గా రావు, ఇక్కడ వనరులు బాగున్నాయి కాబట్టి ఇక్కడ పోతాయని వాళ్ళ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు రాశారు. ఇవంతా మిగతా రాష్ట్రాలతో వివాదం ఎందుకు, ఆ సహాయం వేరే రూపేణ చేద్దాం అనేది కేంద్రం ఆలోచన చేసి ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానీ వాదనలు చాలా వరకు ఏకీభవిస్తున్నారు. అది పూర్తిగా మనకు ఏదైతే నిధులు వస్తున్నాయి మరి అంతే కదా. ఇప్పుడు మేము ఇవ్వము రాలేదు కదా రామ్మోహన్ రావు, 10,000 కోట్లు ఇవ్వమని వెంకయ్య నాయుడు గారు అడిగారు రాజ్యసభలో, ఏది కన్సాలిడేటెడ్ ఫండ్ కింద. ఇప్పుడు అన్ని ఫండ్స్ కింద వచ్చిన కలిపి చూస్తే 10,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కు. దీనిని 3 కోణాల్లో చూడాలి రవి గారు. అంటే మీరు బాగా చట్టాన్ని కూడా చదివారు, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్లులో ఉన్నవన్నీ కూడా పొందుపరిచినవి చేయాల్సిన బాధ్యత పెద్దన్నయ్య పాత్ర కేంద్రం మీద ఉంది. అసలు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ, ఎన్డీఏనే కాదు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ చేయాల్సిన బాధ్యత ఉంది. 2, ఘర్షణ వాతావరణానికి రాష్ట్రం వెళ్ళి సాధించేది ఏమీ లేదు, వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. 3, మేము ఆలోచించేది ఏంటంటే మీకు గుర్తుండాలి, చంద్రబాబు నాయుడు గారు కూడా వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు 7 మంత్రి పదవులు ఇస్తానంటే తీసుకోవాలి. ఎందుకు, నాకు రాష్ట్రానికి నిధులు ఇవ్వండి, రాష్ట్రాభివృద్ధి ముఖ్యం, పదవులు ముఖ్యం కాదని అన్నారు. అట్లాగే ఇప్పుడు కూడా మనం ఏంటంటే బీజేపీ ప్రభుత్వంలో చేరొద్దు అనుకోవటం కూడా దానికి ఒక ఉంది. సో అట్లాగే ఇప్పుడు కూడా ఘర్షణ వాతావరణానికి వెళ్ళే బదులు మనకి మ్యాక్సిమం కన్విన్స్ చేసి వాళ్ళ రూల్స్ ఏదో వాళ్ళు చెప్తూ ఉంటారు, మనం చెప్పాల్సి చెప్పించి ఒప్పించి 1 కాకపోతే 2 సార్లు 3 సార్లు చెప్పి మన ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. అది ప్రత్యేక హోదా అంటారా, రాయితీలు అంటారా, ఇంకో రూపాయన ఇవాళ నరేగాకి బ్రహ్మాండమైన నిధులు వస్తున్నాయి, రోడ్లు బ్రహ్మాండంగా వేస్తూ ఉన్నాం, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తూ ఉన్నాం.
పారిశ్రామిక అభివృద్ధికి రాయితీలు వాళ్ళు ఇవ్వకపోయినా రాష్ట్రం మోడీ ప్రభుత్వం నరేగాని తగ్గిస్తుంది అనుకోండి, కానీ మీరు మోడీ ప్రభుత్వం వచ్చాక ఉన్నారు కదా, మీ అనుభవం ఏంటి ఈ ప్రభుత్వంతో మన సమస్యల పట్ల? అంటే స్పందన సమస్యల కానీ, పట్ల అంటే ఒకటి రాష్ట్రం దక్షిణాది మీద అందులో చంద్రబాబు అంటే మోడీకి ఏదో కొంత వైరుధ్యం ఉందని ఇదొక పెద్ద ఇవన్నీ ప్రచారం. అవాస్తవం నేను సార్. అనుకోను. లేదు లేదు, ఇవన్నీ అవాస్తవం. అంత చిన్న ఇప్పుడు ప్రధానం ఆయన ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఇంక ఇవన్నీ ఆలోచిస్తాడు నేనైతే అనుకోవట్లేదు. అది అవాస్తవం. ఆయన ఎన్నికల ముందు కూడా చెప్పాడు. తెలుగుదేశం వాళ్ళే చెప్తూ ఉంటారు, అది మా సారు ఆయనకు సమజోడి కాబట్టి ఆయన అంటే డెఫినెట్గా ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మామూలుగా సెక్రటరీగా ఉన్నాడు. ఇవి అప్రస్తుతం మనం డిస్కస్ చేసినా కూడా, ఎందుకంటే కాలానుగుణంగా రాజకీయ ప్రాధాన్యత ఇవాళ దేశం మొత్తం ఆయన కోరుకుంటుంది. ప్రజలు ఆయన బీజేపీ కన్నా కూడా నరేంద్ర మోడీ ఓట్లని వాళ్ళే చెప్తా ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో మనం చూసాం ఏ విధంగా ప్రచారం జరిగింది ఏంటనేది. పోలరైజేషన్ అనండి, లేకపోతే స్ట్రాటజీ అనండి, ఇంకోటి అనండి, ఇవాళ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. ఉన్నప్పుడు మనం గౌరవించాలి. అయితే ముఖ్యమంత్రి గారు మనసా వాచా భావించేది ఏంటంటే కేంద్రంలో స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి, ఉంటే దేశాభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రాలు కూడా అభివృద్ధి జరుగుతాయి. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి జరిగితే దేశం అభివృద్ధి జరుగుతుంది. ఈ వయసు వర్షలాగా. సో కాబట్టి అక్కడ స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి, అదే విధంగా రాష్ట్రాలు అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం. సో రాష్ట్రానికి తీసుకురావాల్సిన నిధుల విషయంలో కంటిన్యూగా పరిశీలి చేద్దాం, తీసుకొద్దాం, ఒత్తిడి తీసుకొద్దాం. ఆ విధంగానే మా ప్రభుత్వ వైఖరి ఉంటుంది. అయితే రకరకాలుగా పార్లమెంట్ సభ్యులు కానీ, కాన్స్టిట్యున్సీలో సమస్యల మీద కానీ, లేకపోతే ప్రజల్లో మీడియాలో ఈ ప్రత్యేక హోదా మీద కానీ, ప్రతిపక్షం చేసిన దుష్ప్రచారం కానీ, వీటిని ఎదుర్కోవాలి. కాబట్టి ఆ నిమిషానికి క్షణికంగా ఏదైనా చెప్పొచ్చు. కానీ బ్రాడ్గా రాష్ట్ర అభివృద్ధిని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. రాజకీయ పరిణామాలు అంటారా, 19 రాబోయే ఎన్నికల టైంకి ఏ విధంగా ఉంటాయి ఏంటి అని అంటే నేనైతే బాగానే ఉంటాయి అనుకుంటున్నా. అభివృద్ధి కోరుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు మాకు ఇంకొక అవకాశం కాదు, అసలు మా నాయకుడు అయితే ఒక విజన్తో వెళ్తున్నారు కాబట్టి పర్మనెంట్గా మన ప్రభుత్వం ఉంటుందని మనం చెప్తా వస్తున్నాం. 80% మీ నాయకుడు అన్నారు కాబట్టి ఇప్పుడు మీ నాయకుడు మనం రామారావు గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం. మీరు చాలా దగ్గర నుంచి పనిచేశారు. సరే, తర్వాత కొన్ని పరిస్థితుల్లో మీరు తిరుగుబాటు చేశారు. బహుశా ఆ సమయంలో మీరు పార్టీని మరి బతికించుకున్నాం కదా, నేను ఉన్నాను, ఆయనతో పాటు ఉన్నాము, తిరుగుబాటు చేశారు, అయిపోయింది. ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు లోకేష్ దాకా వచ్చాం. ఈ కాలంలో మీ పార్టీలో మీ అనుభవం ఏంటి? వాస్తవంగా వచ్చిన మార్పులు మీరు ఎలా చూస్తున్నారు? కొంత దూరం పెరిగిందా, లేదా కొంత అంతర్గతంగా సీనియర్లకు అంటే అభిప్రాయాలు ఏమున్నదండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అదేవిధంగా ఆయన ఎప్పుడు ఒక 20 సంవత్సరాల ముందు ఆలోచిస్తారు. ఒకటి. రెండోది, మీరు అన్నట్టుగా ఎప్పటికప్పుడు కాలానుగుణంగా మనం కూడా మారాలి. టెక్నాలజీ 20 ఏళ్ళ నాడు ఎట్లా ఉందా మీకు ఇంత ముందు కూడా చెప్పాను. ఒక పత్రికలో ఒక ఫోటో రావాలంటే ఒక ప్రోగ్రాం చేస్తే అనంతపూర్లో ఆ ప్రోగ్రాం ఫోటో తీసి రీల్ 11 నేను హైదరాబాద్ 7 గంటల్లో తీసుకొచ్చి ఇక్కడ కడిగించి మళ్ళీ పత్రికలు ఇస్తే కానీ పబ్లిష్ అయ్యేది కాదు. అలాంటిది ఇవాళ క్షణికంగా ఇవాళ మనం మాట్లాడితే అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా డైరెక్ట్గా చూడగలుగుతున్నారు, ఏ దేశం అయినా సరే. వరల్డ్ ఈజ్ గ్లోబల్ అంటున్నాం. సో దానిని టెక్నాలజీని ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి వీటిని సమతుల్యంగా తీసుకువెళ్ళారు. నెక్స్ట్ జనరేషన్స్తో లోకేష్ దీనిని ఇంకా ఇప్పుడు పార్టీ మెంబర్షిప్ మాకు లేని ఆలోచన ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారా కేడర్ని ఏ విధంగా ఆదుకున్నారు, అదేవిధంగా విద్యార్థులను పేద విద్యార్థులు చదివిస్తున్నారు, అదేవిధంగా వాళ్ళ కుటుంబాన్ని లోకేష్తో కూడా సేమ్ ర్యాపో ఉంది, ఆ సత్సంబంధం ఉంది. ఇప్పుడు ఆయన గ్యాప్ లేదు. ఇప్పుడు ఆయన వచ్చినాక ఏం చేయగలుగుతున్నారు? పార్టీ మెంబర్షిప్ ఎప్పుడు చేయలేదు. ఇంత టెక్నాలజీ ఉపయోగించుకొని వాళ్ళని ఆన్లైన్ మెంబర్షిప్ చేయడం వల్ల 60 లక్షల దాకా చేయగలిగామంటే చరిత్రలో మరి బాబు గారు చేయలేంది ఈయన చేయగలుగుతున్నాడు. అంటే ఆలోచనలు మారుతూ ఉన్నాయి, అనుగుణంగా మనం కూడా మారాలి. కాబట్టి యూత్కి ఏది కావాలో తీసుకెళ్లాలని. అదేవిధంగా మాది ప్రాంతీయ పార్టీ కాబట్టి అదే నిన్న దాన్ని మిస్లీడ్ చేశారు. రాజశేఖర రెడ్డికి కేంద్రంలో పార్టీ ఉంది, వాళ్ళ పార్టీ తరఫున హైకమాండ్ ఉంది. ఇక్కడనంటే మాకు హైకమాండ్ ప్రజలే, మాకు హైకమాండ్ అనేది ప్రజలే అని ఆయన చెప్పి ఎస్. ఇప్పుడు ఆయనకి తర్వాత ఎవరు నెక్స్ట్ అంటే లోకేష్ గారు. ఎందుకు? ఇదిగో ట్రస్ట్ కార్యక్రమాలు కానీ, కేడర్ను ఆదుకోవడం కానీ, ప్రజా సమస్యల మీద కానీ, అదేవిధంగా మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ పోయినసారి మేము తీసుకువెళ్ళిపోయాం. లేకపోతే అప్పుడే మీరంతా ఉన్నారు కదా, అంటే ఒకే ప్రాంతీయ పార్టీలో వారసత్వమే కొనసాగుతుంది, ఒక విధమైన అనువంశికత. అంటే తెలుగుదేశం మినహాయింపు కాదు. రియాలిటీ ఏంటంటే ఎవరిని ఆయన ఇంకా అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టినా ముఖ్యమంత్రిని చేసినా ఆ గ్రిప్ రాదు. దట్ ఈస్ ఫ్యాక్ట్. వెదర్ యూ అడ్మిట్ ఆర్ నాట్, ఏ రాష్ట్రంలో తీసుకున్నా కానీ, అఖిలేష్ కానీ అనే కానీ. ఇప్పుడు మీరు తమిళనాడు చూశారు, జయలలిత పోయినాక ఏమైంది? కుక్కలు చెప్పిన ఇస్తరాకులా తయారైంది. అలా ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలంటే ఎన్టీఆర్ ఆశయాలను కానీ, చంద్రబాబు గారి ఆశయాలను కానీ ముందుకు పార్టీ నడిపించాలంటే
లోకేష్ తీసుకెళ్తాడని నమ్మకం ఉంది, కేడర్కి ఉంది, నాయకులకు ఉంది, ప్రజలకు కూడా వస్తుంది. లోకేష్ మంత్రి అవుతాడని ముందు చెప్పింది మీరే. అంటే సిస్టంలో అంటే ఏదో ఇంగ్లీష్ పత్రికలు ఎందుకు డౌట్ ఏముంది, ఇంకా మీరు ఎందుకు అడుగుతున్నారు? ఎందుకు అడుగుతాను? అవును ఇచ్చాను. ఎందుకంటే లేట్ చేయకూడదు. ఇప్పుడు సిస్టంలో మనిషి ఉంటే అందరికన్నా కూడా రీచ్ ఎక్కువ ఉంటుంది తండ్రి దగ్గర. అర్థం చేసుకుని ఇష్యూ చెప్పడం వల్ల ఇంకా ఎక్కువ న్యాయం చేయగలుగుతుంది గవర్నెన్స్ కానీ, పార్టీకి కానీ, నాయకులకు కానీ. ఒక విధంగా అవగాహన, ఇప్పుడు సపోజ్ మేము ఎవరైనా చెప్పడానికి టైం పట్టవచ్చు, అదే తన దగ్గర సమాచారం ఉందనుకోండి ఇమీడియట్గా పాస్ ఆన్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అదేవిధంగా సిస్టంలో ఉన్నాడు అనుకోండి, రేపు మీరు జాతీయ రాజకీయాలు ఇవన్నీ లోకేష్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారా? ఎస్, ఎప్పటికప్పుడు 6 నెలలకు ఒకసారి అక్కడి నుంచి జరుగుతున్నాయని, 3 నెలలకు ఒకసారి ఏమేమి జరుగుతుంది జాతీయ రాజకీయాలు కానీ, డిపార్ట్మెంట్. ఎందుకు నేను ప్రత్యేక రిప్రజెంటేటివ్ ఉన్నప్పుడు కూడా ఇదిగో ఈ డిపార్ట్మెంట్లో ఉంది ఇట్లా అనుకుంటున్నారు, ఈ విధంగా కూడా ఎప్పటికప్పుడు నేను కూడా తను కూడా, ఎందుకంటే తెలిసి ఉంటే వాటి మీద అవగాహన ఉంటుంది. ఒకటి, రెండోది తండ్రికి చెప్పడానికైనా అవకాశం ఉంటుంది. ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. గతసారి తెలుగుదేశం అధికారంలోకి రావడానికి మోడీతో పొత్తు పెట్టుకోవడంతో పాటు పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారం కూడా తోడు కావడం కూడా ముఖ్యమే. మీరు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంకు దగ్గర చేయడంలో కొంత పాత్ర పోషించినట్టుగా. ఎస్, తప్పకుండా. అప్పుడు ఏంటంటే నాకు అలాగే ఇప్పుడు పవన్ పాత్ర ఏంటి చెప్పండి. అంటే ఆయన పవన్ కళ్యాణ్ నేను అంతకుముందు కూడా చెప్పాను, నేను నాకు డైరెక్ట్గా అంతకుముందు తెలియదు. యాక్చువల్గా మా సన్ షోరూమ్కి వచ్చి ఓ రోజు ఆయన ఇంటరాక్ట్ అవ్వటం వల్ల ఎందుకు యంగ్స్టర్స్కి అతను బాగా ఫాస్ట్గా కనెక్ట్ అవుతాడు. వీడికి తెలియకుండానే చాలా వేషాలే కదా అయి ఉండొచ్చు. చాలా సిన్సియర్ డాడీ, హానెస్ట్ మనిషి, ఇది బాగా ఇది ప్రిన్సిపల్స్ మనిషి, అది ఇది అని అంటే ఏమిటి ఇతనిలో ఉన్న స్పెషల్ అని కలవటాక నేను ఒకసారి టైం తీసుకుని వెళ్ళి కలిసాను. నేను కలిసి ఇంటరాక్ట్ అయిన తర్వాత నేను సార్ కూడా చెప్పాను. నేను చెప్పిన తర్వాత అని వారు కూడా అంతకుముందు సరే పీఆర్పీలో ఉన్నారు, పీఆర్పీ డెఫ్రై కూడా బయటకు వచ్చాడు ఆయన, అది ఎన్నికల క్యాంపెయిన్లోంచి బయటకు వచ్చాడు ఆయన. సో అప్పుడు నేను ఎప్పుడైతే ఈ జనసేన అని పెట్టారో ఇట్లా అయితే ఇట్లా ఉంది సార్ అని అంటే, అప్పుడు అయితే ఒకసారి మాట్లాడదామని ఆయన కూడా అంటాం. సరే నేను ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పాను, నేను చెప్పిన ఇంకోళ్ళు చెప్పిన ట్రాన్స్మిషన్ లాస్ ఉంటుందండి, మీరే 1-to-1 మాట్లాడుకుంటే పాపం వారు వచ్చి ఇంటరాక్ట్ అయ్యి వెళ్ళడం జరిగింది. తర్వాత ఈ ఎన్నికల క్యాంపెయిన్ అప్పుడు సరే ఎన్డీఏలో భాగస్వాములుగా ఉండి క్యాంపెయిన్కి వచ్చారు. వచ్చినప్పుడు కూడా దానికన్నా ముందు ఒకసారి బాబు గారిని సార్ మనమే వెళ్ళి కూడా మీరు మాట్లాడితే ఒక ఇష్యూస్ మీద ఎట్లా స్పందించాలి ఏంటో ఒక అవగాహన ఉంటుందంటే బాబు గారిని కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆ విధంగా ఎన్డీఏలో భాగస్వాములు కూడా ఆయన అయ్యి స్టేట్ వరకు, అంటే నేను చెప్పింది ఏంటంటే ఆయనకు ఒకటే, రాష్ట్ర విభజన జరిగింది, ఈ అభివృద్ధిలో మీరు పాలుపంచుకున్నట్టు అవుతుంది మీరు కనుక ఇందులో తిరిగితే, ఎందుకంటే ఎన్డీఏ అక్కడ రాబోతుంది, ఇక్కడ ఇది ఉంటుంది. కాబట్టి ఎంత డెవలప్మెంట్ అయినా అందులో మీరు కూడా భాగస్వాములు ఉన్నట్టే కదా, డైరెక్ట్ ఇండైరెక్ట్గా. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో మీరు అటువంటిది కంటిన్యూ కొనసాగిస్తున్నారా? ఆయన పాత్ర ఏంటి అనే దాని మీద రకరకాల అంచనాలు ఉన్నాయి. అది మరి అప్పుడు ఆయన కూడా రాజకీయ పార్టీగా రూపుదిద్దుకుంటుందని చెప్పాడు. ఆ తర్వాత నేను కూడా కలవలేదు ఇప్పుడు కూడా. కానీ పబ్లిక్ ఇష్యూస్ మీద స్పందిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ శ్రీకాకుళం వెళ్ళొచ్చారు, ఆ జగన్ చేయలేని పని ఆయన చేస్తూ ఉన్నాడు. యాక్చువల్గా జగన్ పదే జగన్ పవన్ పోలుస్తున్నారంటే కావాలని ప్రతిపక్ష కాదు పవన్ కాదు అతనికి ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదాని మూర్ఖత్వంగా వెళ్ళటం వల్ల సమస్యలు, నా ఉద్దేశం సమస్యలను సరిగా స్పందించకపోవటం వల్ల ఆ వ్యాక్యూమ్ ఇతను వస్తున్నాడని నాకు అనిపిస్తుంది. ఇతను ఏం చేస్తున్నాడు, రాజధాని దగ్గరికి వెళ్ళాడు, రైతులతో రావాలని మీరు కోరుకుంటున్నారా? రావాలని కోరుకోవడం కూడా తప్పులేదు, ప్రధాన ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటాం మేము కూడా. రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా మా సొంతం కాదు, ఎవరైనా రాజకీయ పార్టీలు పెట్టవచ్చు. అదేవిధంగా అధికారంలో మేము ఉన్నాం, ప్రతిపక్షం ఉంటేనే మంచిది అనుకుంటాం. ఉంటే మా తప్పులు వాళ్ళు కనీసం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రతిదీ మంచిని కూడా తప్పుగా అనటం వల్ల ఆ జగన్ అసలు ఆ సంబంధాలే లేవు కదా రామ్మోహన్ రావు. ఇప్పుడు రామారావు ఉన్నప్పుడు 1-2 అఖిలపక్షాలు తెలుగుగంగా ఇటువంటివి వచ్చినప్పుడు జరుగుతున్నవి. రాష్ట్రం ఏర్పడ్డాక ఇంతవరకు ఒక అఖిలపక్షం కూడా లేదు. ఉదాహరణకు మీరు ఢిల్లీలో అందరితో కలుస్తూ ఇలాంటి సలహాలు మీరు ముఖ్యమంత్రి గారికి అంటే మీరు ఆ ఒక్క ఏరియా మీరు అన్నదానికి నా దగ్గర సమాధానం ఏంటంటే, బేసిక్గా అఖిలపక్షం పిలవచ్చు, లేకపోతే ఇది చేయకూడదు వాతావరణం కరెక్ట్. మీరు అన్నది ఐ అగ్రీ విత్ యూ. దానికేంటంటే ఇప్పుడు జగన్ పిలిచి ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తా, రాజధాని ఫౌండేషన్కి పిలిచాం, అందరిని పిలిచాం కదా, రాలేదు. పిలవలేదంటారు, పిలిస్తే రారు. పోనీ వచ్చి తిట్టిపోయేవాళ్ళు వైరం ఇలా కొనసాగుతూ ఉండాల్సిందే అని కాదు, మనం సర్దుకోవాలనే కదా ఆ పని చేయటం. అదేవిధంగా పుష్కరాలకు పిలవలేదన్నారు, స్వయం మంత్రిని పంపించి పిలిచాం, మళ్ళీ అది వచ్చాడు. కొన్ని అట్లా అంటారు. మొన్న ఫోన్ చేసాం, మొన్న అసెంబ్లీ అప్పుడు కూడా రకరకాలుగా ప్రచారం జరిగింది. ఫోన్ చేస్తే ఫోన్ తీయపోతే మరి ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసి చేయకపోతే చేయగలిగేది ఏముంది అంటే, వాళ్ళు దాన్ని ఎక్స్పోజ్ చేయాలనే ఒక లైన్ తీసుకున్నప్పుడు మనం చేయగలిగేది లేదు. ముఖ్యమంత్రి గారు ఫోన్ చేశారు కదా ఫోన్. తర్వాత స్పీకర్ గారు కూడా ఫోన్ చేస్తే ఓఎస్డీ మాట్లాడాడు కదా. సో అందువల్ల నేనేమంటున్నానంటే, వాళ్ళ లైన్ తీసుకున్న తర్వాత
మనం ఇప్పుడు నేను చూడండి, నాగిరెడ్డి ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారి మీద నక్సల్ అటాక్ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి వెళ్ళి పలకరించి వచ్చాడు. చాలా ఎమోషనల్ అయ్యాడు అని కూడా అయ్యాడు. అలాంటిది నాగిరెడ్డి పార్టీలు వదిలేండి, చనిపోతే అసెంబ్లీలో తీర్మానం వచ్చి కనీసం మాట్లాడొద్దని సంతాపం, దాన్ని కూడా రాజకీయం. నేను అది ఇప్పుడు అట్టాగే బస్సు యాక్సిడెంట్ అయింది అంటే మీ వాళ్ళు కూడా కొనసాగించారు కదా. తర్వాత ఇప్పుడు ఆ విమర్శలు చేయకుండా ఆయనకు జోహార్లు అర్పించి ఊరుకుంటే పోయేది. అంటే సరే, అదే ఇప్పుడు అదే పెరుగుతూ పోతుంది. ఇప్పుడు నేనేమన్నానంటే మనిషి చనిపోయినప్పుడు ఆయన అది నిజమే. అట్టాగే బస్సు జరిగింది సార్, రాజకీయాలు పక్కన పెట్టండి, బస్సు యాక్సిడెంట్ అయింది కదా, అక్కడ దివాకర్ రెడ్డి, సుబ్బయ్య, మల్లయ్య మనకు ఎందుకండి, క్షతగాత్రులు ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాలి, మందులు తీసుకొచ్చి ఆదుకోవటం, లేకపోతే యంత్రాంగం చేయకపోతే యంత్రాంగం మీద మనం దెబ్బలాడాలి. అంతేగాని ఈ దివాకర్ రెడ్డిది కాబట్టి పోస్ట్ మార్టం ఇవి సెకండరీ. అసలు తర్వాత అట్టాక వాస్తవాలు బయటకు వస్తాయి. నిజంగా ప్రభుత్వం తప్పు చేసినా అక్కడ ఏం చేయాలి, ఒక రాజకీయ పార్టీగా డాక్టర్లను తీసుకెళ్ళి మందులు కావాలా, క్షతగాత్రులు. ఈ రాజకీయాలు మనం మాట్లాడాం కానీ ఇప్పుడు ఈ విషయంలో ప్రభుత్వం పక్షాన కూడా కొంత సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాదని అంట్లా మేము. అందుకే మేమేం చెబుతున్నాం, ఇప్పుడు ఎక్కడికైనా మీరు తప్పులు ఉంటే మేము రెడీ. ఇప్పుడు అసెంబ్లీ ఉందనుకోండి, కొత్త రాష్ట్రం నిర్మాణాత్మక చర్చ కంటే రోజు ఒకరి మీద ఒకరు ఓపిక పడుతున్నాం కదా. ఇప్పుడు నిన్న చూశారు, నిన్న హౌస్లో నేను ఉన్నాను, అక్కడ దగ్గర మా విజయవాడలో ఏమన్నారు, కౌరు మీద చర్చ అన్నారు. ఇదిగో బడ్జెట్ అప్రూవల్ చేసేసినాక ఇవాళ దిద్దామన్నారు. ఇవాళ కౌరు మీద చర్చ అంటే రామ్మోహన్ గారు ప్రతిపక్షం మీద విమర్శలు మనం ఎప్పుడు వింటుంటాం. కానీ దీర్ఘకాలంగా చూస్తున్న వాళ్ళుగా మీరు ఈ ప్రభుత్వం యొక్క సరళిలో కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది. కొన్ని విషయాల్లో ఇంకొంచెం విశాలంగా ఇంకొంచెం నిర్మాణాత్మకంగా వెళ్ళాలని మీరు అనుకోవడం లేదా? అంటే ఇప్పుడు అమరావతి నిర్మాణమే ఉంది ఉదాహరణకు, అది ఎడతెగని కార్యక్రమం. ఒకటే రవి గారు అదే నా వ్యూ, నేను ఇంటర్నల్గా నేను చూస్తున్నాను కదా, సీఎంకి మనసా వాచ 13 జిల్లాలో సమగ్రంగా అభివృద్ధి చేయాలని ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తున్నాడు. అయితే ఒకసాట ముందు అవ్వచ్చు, ఒకసాట అవ్వచ్చు. మీకు ఉదాహరణకి చెప్తాను, నేను ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి అయిన తర్వాత 100 రోజులు ఏం చేశామనంటే, అర్జెంటుగా హీరో, నాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి హీరో ప్లాంట్ తీసుకురావాలంటే వాళ్ళతో మనం అది ఒకటే కనిపిస్తుంది, హూ ఇస్ హీరో బిహైండ్ హీరో. నేను ఒక సోషల్ సైట్లో అట్లా లేదు, ఇంకా వస్తున్నాయి. అంటే అవన్నీ చెబితే ఏమవుతుందంటే ప్రక్క రాష్ట్రాలు ఎమ్మడి పడుతున్నారు. అందువల్ల మేము ఏం చేస్తున్నామంటే ఎక్కడికక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లాలో ఫౌండేషన్ స్టోన్స్ అయిన తర్వాత, క్లియరెన్స్లు అయిపోయిన తర్వాత, ప్రొడక్షన్కి వచ్చిన తర్వాత, అంటే 18 నుంచి ఉధృతం చేస్తాం వాటి మీద జిల్లాల వారీగా. అంటే ఎన్నికల్లో ఇవి రెండు ఒకేసారి అనుకో అని కన్నా కూడా మిగతా రాష్ట్రాల్లో మన దగ్గర వచ్చేసింది అనుకోండి ఇన్వెస్ట్మెంట్, ఇక బాధ లేదు. ఇప్పుడు మీరు నమ్మరు, హీరో ప్లాంట్, ఇంకొక ఆటోమొబైల్ ప్లాంట్ అనంతపురంలో వస్తుంది, 4000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మీరు వెంటనే ఇప్పుడు ఆటో రంగంలో మీరు ఉన్నారు, స్థిరపడ్డారు, మీరు కొంత కృషి చేస్తే కొన్ని. అంతేకాదు, ముఖ్యమంత్రి గారు కూడా ఏ మాట కామాట చైనా వచ్చారు, జపాన్ వచ్చారు, అంతమందిని రిక్వెస్ట్ చేశారు, రమ్మనున్నాడు, వాళ్ళకి రైతులు ఇద్దామన్నారు, ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు తెలియదు. ముఖ్యమంత్రి గారు కూడా హీరో ల్యాండ్ మీద కూడా డిస్ప్యూట్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడించి, రైతులుంటే రైతులను బతిమాలి, ఉద్యోగాలు వస్తాయి బాబు మీరు అర్థం చేసుకోండి అని చెప్పి, ఆ విధంగా చిన్న చిన్న సమస్యలు ఉన్న. ఇప్పుడు ల్యాండ్ బ్యాంక్ ఏమైందంటే సార్, అంటే విమర్శనే కాదు, వ్యాన్ పిక్ దీనివల్ల ఎక్కువ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు లేపాక్షి ఉంది 8,000 ఎకరాలు, అది చేద్దామంటే కేసు ఉంది, సిబిఐతో ఉంది, చేయలేము. అట్లాగే వ్యాన్ పిక్ 27,000 ఎకరాలు, 32,000 ఎకరాలు, దాన్ని ఏమి చేయలేము. కొన్ని అట్లా బ్లాక్ అయిపోయి ఉన్నాయి, SEZల కింద కొంత ఉంది, కోర్టు పోయి ఉన్నారు. ఇవన్నీ అధిగమించి ఇప్పుడు ఏ పారిశ్రామికవేత్త అయినా ఎందుకు వస్తాడు, తనకి ల్యాండ్ కావాలంటాడు, అనువైన ప్రదేశం కావాలంటాడు, పర్మిషన్ త్వరగా కావాలి, స్కిల్డ్ లేబర్ కావాలంటాడు. ఇప్పుడు స్కిల్డ్ లేబర్ మీద కూడా మేము స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి ప్రత్యేక శ్రద్ధ పెట్టి, మనకేంటి ఒక ఐటీ మీదే మనకు రాదండి. నేను మనసా వాచ ఎన్టీఆర్ టైం నుంచి కూడా చెప్తున్నా, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వస్తేనే నిరుద్యోగ సమస్య. యూ మైట్ బి నోయింగ్ రామ్మోహన్ గారు, దేశంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం వెనకబడి ఉంది. ఉత్పత్తి రంగం పెరగడం, ఉత్పత్తి పెరగకుండా ఉపాధి పెరగదు. ఈవెన్ ఆటో రంగం కూడా అనేక ఒడిదుడుకులు, మన డిమానిటైజేషన్ ఎఫెక్ట్ కూడా ఉంది. టాటా నానో లాంటిది ఆయన వెనక్కి తీసుకొని మళ్ళీ ఒక మోడల్, హై మోడల్ వాటికి వస్తున్న ప్రోత్సాహం, ఇంకో వాటికి ఈ అనుభవాలన్నీ ఉన్నాయి కదా. అదే చెప్పబోతున్నా సార్. ఇప్పుడు టూరిజం సెక్టర్ మనకు డెవలప్ కావాల్సి ఉంది, అనేక రంగాల సర్వీస్ సెక్టర్స్ ఉన్నాయి, ఒక ఐటీఏ సరిపోదు. నేను మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఆటోనే కాదు, అన్నీ దెర్ ఆర్ మెనీ. ఇప్పుడు మనకున్న వనరులు, ఇప్పుడు మనకు పోర్ట్స్ రావాలి, పోర్ట్స్ ఇంకా పెట్టుకుంటే పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మన రాష్ట్రం నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకు రెవెన్యూ వస్తుంది. అదేవిధంగా చెన్నై పోర్టు ఫ్లడెడ్, హెవీ అయిపోయి ఉంది, అన్నీ వాళ్ళందరూ కూడా మన దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనకి చిత్తూరు జిల్లాలో ఇందాక మీరు అన్నారు ఇండస్ట్రీస్ ఏమొచ్చినాయని,
నేను స్వయాన వెళ్ళాను సార్. శ్రీ సిటీ పక్కన సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. 8,000 మంది ఆడపిల్లలు పనిచేస్తున్నారు. పక్కనే గ్రామం. నేను వెళ్ళి అడిగాను, లిటరల్గా అడిగాను, ఏమో మీకు ఎంత వస్తుంది, హ్యాపీగా ఉన్నారంటే నవ్వుతూ సమాధానం చెప్పారు, మాకు 8,000 వస్తున్నాయి సార్, పక్కనే విలేజ్, నడుచుకుంటూ వస్తాం, నడుచుకుంటూ వెళ్తామని. చక్కగా వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఉంది, వాళ్ళ గ్రామంలో వాళ్ళే ఉంటున్నారు. అటువంటి ఇండస్ట్రీస్ కనపడని ఉన్నాయి. సో అదేవిధంగా ఇంకా వస్తున్నాయి. నేను అంతా అయిపోయింది అని అంటలా, చేయాల్సింది చాలా ఉంది, అందులో డౌట్ లేదు మీకు. అయితే ఏంటంటే సమతుల్యం, సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలి. మూడోది రాజకీయాన్ని కూడా. ఓకే, మీరు తెలుగుదేశం పార్టీకి చాలా కాలం ప్రజా సంబంధాలు PR చూశారు కాబట్టి మీరు పార్టీ ప్రభుత్వ విధానాలు అది మీరు చెప్తున్నారు. కానీ క్రిటికల్ ఏరియాస్ మనం చూస్తాం. ఇప్పుడు మీరు కృష్ణా జిల్లా నుంచి వచ్చారు. భూమి, పంట, దాని విలువ మీకు వాస్తవానికి బాగా తెలుసు. దీనికోసం మనం మళ్ళీ వ్యవసాయ భూమి తీసుకోవడం, ఇట్లాంటి సమస్యలు, గ్రామీణ ఉపాధి పోవడం, వ్యవసాయ సంక్షోభం, ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి కదా. చాలా ఉన్నాయి. ఒక సమతులమైన వైఖరి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. తీసుకురావాలి. ఆ దిశగా కూడా ముఖ్యమంత్రిగా ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే మీకు చెప్పింది 13 జిల్లాలు ఎందుకన్నానంటే, ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఉన్న సమస్య శ్రీకాకుళంలో లేదు, శ్రీకాకుళంలో ఉన్నది చిత్తూరులో లేదు. కాబట్టి వాటిని కూడా అర్థం చేసుకోవాలి. రాయలసీమ, ఉత్తరాంధ్ర నిర్దిష్టంగా వాటికి ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. మీ పారిశ్రామికీకరణ. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. శ్రీకాకుళం జిల్లా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో అన్ఎంప్లాయ్మెంట్ సమస్య ఉంది. అక్కడ ఇండస్ట్రీస్ రావాలంటే పొల్యూషన్ అంటాం. మీరు నమ్మరు అంటారు కదా, ఉంది కదా, అది ఉంది. దాని కూడా మెకానిజం ఉంది. అదే చెప్పబోతున్నా. పొల్యూషన్ లేకుండా కూడా చేసే విధానం, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వచ్చినాయి. ప్రజలను ఎడ్యుకేట్ చేయటం, ఎవడైతే ఇన్వెస్టర్ ఉన్నాడో అతనికి కూడా అది లేకుండా పెట్టించి గవర్నమెంట్ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకునే విధంగా వెళ్తే దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది కదా. తప్పకుండా ఉద్యమాలు వాటి మీద వాళ్ళు ఏదో అడ్డుపడుతున్నారు. అందుకే నేను చెప్పేది, అడ్డుపడుతున్నాను అట్లా అనకుండా వాళ్ళని మేము ఎడ్యుకేట్ చేయాలని అదే చెప్పబోతున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను నాగాలాండ్ వెళ్తే ఒక హోటల్లో బాయ్ శ్రీకాకుళం అతను కలిశాడు. అంత దూరం వెళ్ళి పనిచేసే బదులు ఇక్కడ మనం పనిచేసే విధంగా మనం ప్రభుత్వం కలిపి. మీరు ఇంత కసరత్తు చేశారు కదా రామ్మోహన్ గారు, చాలా విషయాలు చెప్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళలాగా ఇప్పుడు ఇంతమంది సలహాదారులు, ప్రతిదానికి రకరకాల హోదాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఎందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈ సర్వీసులను ఉపయోగించుకోవడానికి బహుశా ఈ గ్యాప్, ఈ విరామం ఎందుకు ఇస్తున్నారు? అది విరామం చర్చ ఏమైనా జరుగుతుందా? మీరు మళ్ళీ వేరే కాదు, విరామంగా అని నేను అనుకోవట్లా. మన పని మనం చేస్తూనే ఉన్నాంగా. పేరుకి హోదా అది లేదే కానీ మన పని మనం చేస్తూనే ఉన్నాం. పార్టీ పరంగా మన పని చేస్తున్నాం. పార్టీ లైన్ మనం ప్రజలకు చెప్తూనే ఉన్నాం, పని చేస్తూనే ఉన్నాం. మనకి ఆ స్పెసిఫిక్గా ఆ అసైన్మెంట్ అదా లేదా ఇంకేదైనా చేసుకోవాలని ఆయన మైండ్లో ఉందనేది ఆయన ఆలోచిస్తాడు బ్రాడ్గా. ఎందుకంటే ఎన్నో విషయాలు ఆయన నోటీస్లో ఉంటాయి. అంటే ఇక్కడ గ్యాప్ ఉందనుకుంటే రాష్ట్రంలో, లేదు ఇక్కడ ఈ పని చేయండి, ఇది రామ్మోహన్ అయితే బెటర్. మీకు చెప్పాను, మీరు చాలామంది అంటారు గవర్నర్ శాసన మండలికి నామినేషన్ చేయడం. అది నాకు కూడా ఆలోచన లేదు నిజంగా. శాసన మండలికని కానీ లేదా ఈ ఆటికి వెళ్ళాలని నాకు ఎప్పుడు కూడా లేదు. నేను అడగలేదు కూడా. అడిగితే ఆయన కన్సిడర్ చేసేవాళ్ళేమో. కానీ నేను బేసిక్గా మీకు పదవి నేను అడగను సార్. నేను ఆయన అడగను. నేనేమంటున్నానంటే, మన గుర్తింపు అనేది మనం కష్టపడాలి, పార్టీకి పనిచేయాలి. సిన్సియర్గా తెలుసు, ప్రజలు గమనిస్తున్నారు. అందరూ డైరెక్ట్గా ఎలక్షన్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కాకపోవచ్చు. దేర్ ఆర్ వేరియస్ గుర్తింపు వచ్చే పోస్టులు బోల్డ్ ఉన్నాయి. పోస్టే ఉండక్కర్లేదు, పని చేస్తే. పోస్టుల గురించి అడగలేదు, ఒక తరాలు వాటి ఈ కోణంలో నేను అడిగాను. మీరు రాజకీయ రంగంతో పాటు వ్యాపార రంగంలో కూడా బాగా రాణించారు. అనేక రకాలు ఉన్నాయి. ఎందుకని ఇంతగా విస్తరిస్తున్న మీడియా రంగంలో మీరు ఎప్పుడు చేయలేదా? లేకపోతే ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయిన తర్వాత అలాంటి కూడా కాదు, తెలుగుదేశం చొరవతో అటువంటివి వస్తున్నాయని? లేదు. మీడియా రంగం అంటే అది పూర్తి టైం కేటాయించాలి. రెండోది, అందులో అనుభవం, మనం ఎంత భాష మీద పట్టున్నా చాలా మెలకులు తెలియాల్సిన అవసరం ఉంది. ఎస్టాబ్లిష్డ్ మీడియా హెడ్స్ ఉన్నారు, కొన్ని మూసేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఎలక్ట్రానిక్ మీడియా కూడా. కాబట్టి క్షణికంగా అదేదో పేరు వచ్చేస్తుందనో లేకపోతే వెళ్ళి చేతులు కాల్చుకునే కన్నా కూడా నష్టం కూడా వచ్చేది ఎక్కువ ప్రమాదం ఉంది. ఇప్పుడు నేనే చూస్తుంటాను. ఇప్పుడు ఈ వ్యాపార రంగంలో కూడా నష్టం వచ్చే, ఒకళ్ళు ఉద్యోగం అడుగుతారు, ఇవ్వలేకపోతాం, దానివల్ల బ్లేమ్ చేస్తాడు. అట్లాగే పత్రికలో మీరు ఒక ఐటెం వస్తుంది జెన్యూన్గా వాళ్ళకున్న సమాచారం మేరకు, దానివల్ల వాళ్ళంతా శత్రువులు అవుతారు. అట్లా ఎన్నోసార్లు నాకు రామోజీరావు చెప్పిన దాఖలాలు ఉన్నాయి, మిగతా మీడియా హెడ్స్ కూడా చెప్పిన దాఖలాలు ఉన్నాయి. మనకు తెలియకుండా బోల్డ్ మంది మన మీద ద్వేషం పెరుగుతుందని ఎవరో రాస్తున్నారు. అంతే కదా. ఇప్పుడు ఒక స్థానికంగా ఒక విలేకరు తనకున్న సమాచారం, తనకున్న అవగాహన లోపల ఏదైనా రాసినా కానీ దానివల్ల నష్టం కూడా మీరు నమ్మలేరు. గొట్టే భూపతి జీవితంలో మర్చిపోలేను. సర్వే చేశారు, అప్పుడు సర్వేలా కాదు, పర్సెప్షన్ మీద అయినాడు. దానివల్ల
పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ చేంజ్ వచ్చిందని నా దగ్గర బాధపడే రోజులు ఉన్నాయి. భూపతి. సో అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. బొట్టే భూపతి అని కరీంనగర్ ఎంపీ చేశాడు. మేము మాట్లాడుకునేవాళ్ళం, బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళం. బై ఎలక్షన్లో గెలిచాడు. అదే సామాజిక న్యాయం అంటే మీకు చెప్తున్నాను, మహేంద్రనాథ్ గారికి మంత్రి ఇచ్చిన, అదే గొట్టే భూపతి లాంటి వాళ్ళని పార్లమెంట్ సభ్యుడిగా ఎన్టీఆర్ ఇండి మీరు నమ్మరు, సమ్మర్లో మండు ఎండలో చైతన్య రథం మీద కూర్చుని క్యాంపెయిన్ చేసి గెలిపించుకొచ్చాము. లక్ష్మణ గారిని పంపించాం. సో అట్లా శశిభూషణ్ గారికి రాజ్యసభ ఇచ్చాం. మీరు అన్నట్టంటే ఎక్కువ మంది రాజ్యసభ చేసిన వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు కాబట్టి ఒక అపోహ ఉండొచ్చు. కానీ రావుల చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు, నేను ఉన్నాను, ఇంకా కొంతమంది తక్కువ మంది ఉన్నారు. అంటే పార్టీ నన్ను గుర్తించింది సార్. ఇప్పుడు మీరు నాకు పార్టీ ద్వారా పరిచయం అయ్యారు. అదేవిధంగా ఎంతోమంది నాయకులు పరిచయం అయ్యారు, ప్రజల్లో గుర్తింపు వచ్చింది పార్టీ వల్లే కదా. సో అందువల్ల నేను అట్లా చూస్తాను. పదవి అనేది ఇవాళ ఉంటుంది, తనకున్న ఈ క్యాస్ట్ కాంబినేషన్. రామోజీరావు గారు అన్నారు మీరు, రామోజీరావు గారితో కూడా మీకు మంచి సంబంధం అందరితో ఉన్నాయి. మీతో ఉన్నాయి, రామోజీ గారితో ఉంది, అదేవిధంగా రాధాకృష్ణ గారితో ఉంది. కాదు అందరు మీడియా హెడ్స్తో. అంటే నేనేమంటున్నానంటే నాది ఆలోచన ఎట్లా ఉంటుందంటే 10 మందితో మాట్లాడితేనే సమాచారం ఉంటుంది. సమాచారం తీసుకోవటమే కాదు, ఇంటరాక్ట్ కావాలి. ఇప్పుడు తెలియలేదనుకోండి, ఓహో ఇది టైం ఉండొచ్చు మీకు అనుకుంటారు. సో మీరు వ్యక్తిగత సంబంధాలు, సమాచార సంబంధాలు వీటికి అత్యధిక. నేనైతే అది ఎక్కువ నమ్ముతాను. నేను ఈ 2 రాష్ట్రాలు అయిన తర్వాత ఈ విషయంలో మీ ఇది ఎట్లా ఉంది? బాగానే ఉంది. ఇక్కడ ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ అక్కడ ఉంది, ఇక్కడ ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, అదేవిధంగా కర్ణాటకలో తెలిసిన స్నేహితులు ఉన్నారు. అదేవిధంగా పాస్వాన్ గారు నేను మోటార్ సైకిల్ మీద తిరిగాము, టీఆర్ బాలు నేను మోటార్ సైకిల్ మీద తిరిగిన రోజులు ఉన్నాయి. అట్లాగే జాతీయ నాయకులు ఉన్నారు, కొంతమంది ప్రధానమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు, కేంద్ర మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. అయినంత మాత్రాన వాళ్ళు గౌరవంగా పలకరిస్తారు, నేను పలకరిస్తున్నాను. సో అది ఉన్నంతకాలం ఇప్పుడు మనం ఏదన్నా చెడ్డ పేరో పైరువేలో పిచ్చిగా చేస్తుంటే, ఎక్స్ప్లాయిట్ చేస్తుంటే వాళ్ళు రానియరు. మనకు ఆ పరిస్థితి ఉండదు. మొన్న కూడా నేను ప్రకాష్ గారత్ గారు, బృందాకారత్ గారిని కలిసి వచ్చాను. అదేవిధంగా మీకు లేదు, మీ పార్టీలో కొంతమందికి ఉన్నా మీరైతే అటువంటివి రాకుండా. అంటే ఇప్పుడు రకరకాల ఒక్కొక్కరికి ఒక వ్యూ ఉంటుందండి. స్థానికంగా వాళ్ళకి ఇబ్బందులు ఉండొచ్చు, ఇంకో పార్టీతో వాళ్ళు కలవాలంటే దీనివల్ల నష్టం అనుకోవచ్చు. నేను అట్లా చూడను. ఎన్నికలప్పుడు మాత్రమే ఎవరు నమ్మిన సిద్ధాంతం వాళ్ళు, ఎన్నికల తర్వాత అందరం కలిసి రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధికి పనిచేసుకోవాలని నేనైతే అంటుంటాను. సో ఆ విధంగానే వెళ్తుంటాం. ఇప్పుడు మొన్న కూడా ఏచూరు గారు పార్లమెంట్లో కనపడి ఏమయ్యా మీరు మునిగిపోతారు, మీరు అట్లా పోతున్నారా, ఆయన కూడా ఒక అడ్వైజ్ చేశారు. దాన్ని కూడా పాజిటివ్ తీసుకుని ఎస్ ఇట్లా ఉంది, దీన్ని ఏ విధంగా అంటే ఒక విషయం మీద మీకు వచ్చే ఇది సమాచారం ఇది కరెక్ట్ కాదు, మీరు ప్రత్యేక హోదా అని అంటున్నారు, దీని మీద మీరు క్లారిటీ లేదు అని కూడా వారు అనడం జరిగింది. సో అంటే దాని మీద కూడా మేము క్లారిటీ తీసుకున్నాం. నిజంగా తెలుగుదేశం విషయం ఆలోచించాలి కదా. మొన్న ఎన్నికల్లో కూడా మీరు వైసీపీని ఓడించి స్థానిక ఎన్నికలు గెలిచారు, బాగానే ఉంది. అదే పట్టభద్రులు, ఉపాధ్యాయులు వచ్చేసరికేమో చాలా మేము దాని మీద లేదు రవి గారు, మేము విశ్లేషించుకుంటాం దాని మీద, అందులో మీకు సందేహం లేదు. కారణాలు కూడా చూసుకుంటాం. బేసిక్గా నేనంటే చూస్తున్నాను అంటే పర్సనల్గా స్థానిక సంస్థలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ప్రజలు ఎన్నుకున్నారు. దాన్ని అభివృద్ధికి వాళ్ళు కావాలని కోరుకుని ఎన్నుకున్నారు అనుకుందాం, దాన్ని అట్లా పెట్టేయండి. పట్టభద్రుల విషయంలో ఎవరైతే మేము అభ్యర్థులుగా పెట్టామో వాళ్ళంటే ఇష్టం లేకపోయి కూడా ఉండొచ్చు కదా, ఒకటి. రెండోది ప్రభుత్వం మీద ఎక్కడో సాట పాలసీల వల్ల, వేటి వల్ల ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని కూడా మేము అడ్రస్ చేసి వాళ్ళ మన్ననలు కూడా మేము పొందాల్సిన బాధ్యత మా మీద ఉంది తప్పకుండా. ఎస్. అదేవిధంగా మీరు బాలసుబ్రహ్మణ్యం గారు తీసుకోండి, ఆయన ఉద్యమాల్లో ఉన్నాడు ఆయన. కాబట్టి అంత నెట్వర్క్ మాకు లేదు. దట్ ఈస్ రియాలిటీ. అంత నెట్వర్క్ లేకపోవడం నారాయణ గారి నెట్వర్క్ మొత్తం పనిచేస్తుంది. నారాయణ గారు అది ఉంటే నారాయణ గారు అభ్యర్థి ఉన్నాడు, అలాగే ఫలితాలు ఆ విధంగా ఉండే. అంటే ఆ నెట్వర్క్ అడుగుతా సార్ రామారావు చివరిగా, నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నెట్వర్క్ నిర్మాణమే ఆయన ప్రత్యేకత అని చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు అమరావతి చాలా సమస్యలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన చుట్టూ చేరుతున్నది తెలుగుదేశం అధిష్టానం అనండి, హైకమాండ్. ఇప్పుడు ఆయనే హైకమాండ్ కదా. దీంట్లో ముందు నుంచి పార్టీతో ఉన్నవాళ్ళు, ఈ అనుభవాలు, వీటన్నిటిని ఉపయోగించుకునే కంటే కూడా కొద్దిమంది అధికారం ఉంది కాబట్టి చుట్టూ చేరుతున్నారు, కొంత అవాస్తవికత పెరుగుతుందనే అభిప్రాయం ఉంది. అంటే అది ఒక అపోహ ఉండొచ్చు. రెండోది అసలు పవర్తో వచ్చే సావేదండి. పవర్ అన్నాక రకరకాల మనుషులు చేరతారు. అయితే అది జనరల్గా ఏంటంటే ఇప్పుడు నేను ఉన్నా, అందుకే నాకు పదవి ఉంటే వచ్చే మనుషుల గురించిను రామ్మోహన్ రావు స్నేహితులుగా నేను సపరేట్ కంపార్ట్మెంట్ పెట్టుకుంటాను. నేను ఎప్పుడు అసలు అందుకే ఈ కారులో లేకపోతే ఈ పదవితో వచ్చే దాని మీద నేను ఆ పెత్తనం చేయాలను, వాళ్ళ మీద అధికారం చెలాయించాలని ఎప్పుడు చూడను నేను. బేసిక్గా అది నా ఇండివిజువల్, ఒక్కొక్కరు ఒక్కొక్క తత్వం ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి అనేటప్పటికి ఏమవుతుందంటే కొన్ని పరిస్థితుల ప్రభావం, టైం ఉండక, తర్వాత ఒత్తిళ్ళు, అనేక రకాల ఒత్తిళ్ళు ఉంటాయి, తప్పదు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఆ ఎమ్మెల్యే వెళ్ళి అది
ఆ స్థానికంగా ఉన్న ఇబ్బంది వల్ల ముఖ్యమంత్రి గారికి అది కావాలంటాడు, చేయాలంటే అధికారులు ఇంకోటి చెప్తారు. సో రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. సో కంపల్షన్స్ ఆఫ్ పవర్, బీయింగ్ ఇన్ పవర్ తప్పదు అది. ఇంకా అది ఇప్పుడు అట్లా ఉంటే నరేంద్ర మోడీ గారు ఇదివరకు ఎన్నో విషయాలు షేర్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రధానమంత్రి అయినాక జరుగుతుందా? లేదు కదా. నేను ఆయనతో కూడా చెప్పేవాడిని అంతకుముందు. బట్ ఇప్పుడు అవకాశం లేదు. మనం కూడా తప్పు పట్టలేము. ఆయన పని ఒత్తిడి, ప్రధానమంత్రి దేశ విదేశాల నుంచి ప్రధానమంత్రులు ఫోన్ చేస్తుంటారు, పని ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు ఎందుకు మీరే ఉన్నారు, నేను ఢిల్లీలో మనం ఎన్నిసార్లు కలిసాం, అదివరకు టీవీలో 15 రోజులకు ఒకసారైనా కలిసేవాళ్ళం. ఇది పెరిగిపోయింది. అంత మాత్రాన మీరు ఫోన్ చేసినా లేకపోతే మీరే కాదు ఎవరు మిత్రులు చేసినా కానీ దానికి ఎమ్మటే నేను రెస్పాండ్ అవ్వటమో లేకపోతే తర్వాత చేయటమో జరుగుతుంటుంది. సో అట్లా ఉంటుంది. మనకి టైం ఉంటుంది కాబట్టి. బట్ వాళ్ళకి టైం ఉండదు. తర్వాత ప్రతి మనిషికి ఉండేది 24 గంటలే కదా, వాటిలోనే అడ్జస్ట్ చేసుకోవాలి. మధ్యలో కుటుంబం, మోడీ గారి కంటే కుటుంబం గొడవ లేదు కాబట్టి ఆయన నిద్ర తప్ప మిగతాదంతా ప్రజలకే అని అనుకోవాలి. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి. అంటే మరి క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా, కార్యకర్తగా పరిధిలో చెప్తున్నారు, కానీ కొంత ఆత్మవిమర్శ, కొంత పునఃపరిశీలన ప్రభుత్వంలో, పాలక పార్టీలో జరగాలనే ఒక భావన మటుకు అంటే తెలుగుదేశం సాంప్రదాయ. మీకు తెలుసు రవి గారు, సీఎం గారు ఇవాళ కాకపోయినా తర్వాత అయినా లేకపోతే నైట్ అయినా ఒక రిజల్ట్స్ వచ్చినా లేకపోతే ఒక నిర్ణయం అయినా ఆలోచిస్తాడు. ఆయన ఆలోచించాడంటే నేను ఒప్పుకోను. అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరికో చెప్తాడు, అక్కడ కొంత లేట్ అవ్వచ్చు, ఇంకోసారి లేట్ అవుతుంది, ఒక్కోసారి ఇమీడియట్గా యాక్ట్ చేసిన సాటే రిజల్ట్స్ ఉంటాయి, లేని సాటే నష్టపోతాం కూడా. మీకు గుర్తుండాలి మహాకూటమి అప్పుడు మనం టీఆర్ఎస్తో నేను వద్దన్నా. నేను ఎందుకు, మనం ప్రత్యేక రాష్ట్రానికి ఫేవరబుల్గా మనం ఆల్రెడీ రిజల్యూషన్ చేసినందులో ఉపయోగం ఉండదన్న. కానీ ముఖ్యమంత్రిగా ఆలోచన ఎట్లా ఉండేదంటే, వీళ్ళు పోయి కేసీఆర్ చిరంజీవి దగ్గరికి వెళ్తే వాళ్ళు బలపడతారు కదా అనేది పొలిటికల్ ఈక్వేషన్. ఈజ్ రైట్. సో అట్లా నేను చెప్పేది. దానివల్ల మనకు రిజల్ట్స్ రాలేదు అని అంటే ప్రజల్లో తీసుకెళ్ళి లేట్ అయిపోయింది, పొత్తు లేట్ అయిపోయింది. అంటే మీ ఇద్దరి మధ్య అంత ఇది కుదరలేదు కదా. కుదరలేదు, లేట్ కూడా అయింది ప్రజల్లో తీసుకెళ్ళడంలో కూడా. ఇప్పుడు సిపిఎం, సిపిఐ, టీఆర్ఎస్, టీడీపీ కలిసి ఇష్యూస్ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి ఉంటే డెఫినెట్గా అయితే దానివల్ల టీఆర్ఎస్ ప్రధానంగా టీడీపీ, టీఆర్ఎస్ ఒడిదుడుకులే అప్పట్లో ఎక్కువ. అదే అందుకే నేను చెబుతున్నా కదా. నిజానికి కేసీఆర్ కూడా మీ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. వచ్చాడు తను. మరి తను కేంద్ర కార్యాలయంలో ఇదంతా ఉన్నప్పుడు మీరు కూడా కేసీఆర్ తో మొదట్లో సన్నిహితంగా ఉన్నట్టున్నారు. మాది 82 బ్యాచే. నేను అదే చెప్తున్నా కదా, మాది 82 బ్యాచ్. కనబడే ఏం రామ్మోహన్ అంటాడు, ఆయన పలకరిస్తాం, ఇష్యూస్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుంటాం. తొమ్మనాయకుడు ఆయన అందరూ అక్కడ ఆ గూటి పక్షులే కదా. కాకపోతే ఇక్కడ తెలంగాణ కోరుకున్నారు, తెలంగాణ దాని మీద తెలంగాణ రానిండి. కానీ చివరి తుమ్మల ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళిపోవడం వల్ల, తర్వాత రేవంత్ రెడ్డి వ్యవహారం వల్ల తెలుగుదేశం కొంత కూలిపోయి ఒక అసహజమైన ఏర్పడింది. తప్పని పరిస్థితి కదా, అక్కడ వరకు తప్పని పరిస్థితి అయిపోయింది. తుమ్మల కూడా తన పొలిటికల్ కెరీర్ చూసుకోవాలి, సర్వైవల్ చూసుకున్నాడు. ఎవరిని ఏమో అనడానికి సిద్ధంగా లేరు. అనే కాదు, అక్కడ అప్పుడు ఒకసారి ఎక్స్తో వై డిఫర్ అవ్వచ్చు, ఇవాళ వై లాభ పొందొచ్చు, ఎక్స్ అట్లా ఉండొచ్చు. ఎందుకంటే ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది, విడిపోయినా ఇద్దరికి కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. టీడీపీ చంద్రబాబుకు, చంద్రశేఖరరావు అట్లేం లేదు. సిద్ధాంతపరంగా ఆయన తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలని ఆయన అనుకుంటున్నారు. తీర్మానం చేశారు కదా. ఇప్పుడు రెండు రాష్ట్రాలు అభివృద్ధి కావాలని బాబు గారు బై అండ్ లార్జ్ మీకు తెలుసు. ఆయన ఏమంటాడంటే 2 రాష్ట్రాలు డెవలప్ కావాలి, ఇక్కడ తెలుగు వాళ్ళు అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, ఓకే డెవలప్ చేయండి, వాళ్ళు చేసేది చేద్దాం, సూచనలు అయితే చూద్దాం, మనం చేసేది మనం చేద్దాం. అయిపోయింది, విభజన అనేది అయిపోయింది, ఆ భాగం అయిపోయింది, వాస్తవం అది, దట్స్ రియాలిటీ. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కావాల్సింది 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందటం. ఇద్దరం కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా వెళ్దామా. ఇప్పుడు అసెంబ్లీ నేను చూశారు, పార్లమెంట్ సీట్లు ఇద్దరు ముఖ్యమంత్రులు వెళ్ళి అడిగారు. అక్కడ 170 నుంచి 225 అవ్వాలి, ఇక్కడ 115 నుంచి 156 అవ్వాలి. అవుతున్నాయని చెప్తున్నాం. ఒక పక్క ప్రాసెస్ బిగినైంది, కానీ ఒక వేసిన ప్రశ్నకు మంత్రి గారు అధికారులు ఇచ్చిన ఇప్పటికీ మీరు అవుతాయని అని చెప్తున్నారు. అమెండ్మెంట్ తీసుకొస్తున్నారు కదా, తెస్తారు. అవుతుంది అంటే ఆ రిప్లై. ఎందుకంటే అప్పటికి అది కరెక్ట్. ఎందుకంటే ప్రభుత్వ పరంగా అధికారులు ఇచ్చిన సమాచారం అది ప్రశ్న. ఇంకా ఆశ పెడుతున్నారు రాజకీయ నాయకులు. నేను పెట్టడం బీజేపీకి అంత ఆసక్తి లేదు ఆ విషయంలోనే, అంటే ఇంకా సీట్లు పెరుగుతాయంటే వాళ్ళు. వెంకయ్యనాయుడు గారు కూడా నిన్న క్లారిఫై చేశాడు, మరి ఏది అమెండ్మెంట్ తీసుకొస్తాం హోమ్ మినిస్టర్ మాట్లాడి అన్నాడు. మరి నేను నమ్మాలి. ఇప్పుడు నేను సిస్టంలో ఉన్నాను సార్, వాళ్ళు చెప్పింది నేను చెప్పాలి ప్రజలకు కూడా. ఇప్పటికి ఇది కరెక్ట్, రేపటికి అది కాదంటే మరి వాళ్ళు చెప్పిందే చెప్పాననే చెప్తాను నేను. అంతే కదా, నా సొంత కవిత్వం చెప్పకూడదు. ఎందుకంటే నా పర్సనల్గా నా ఇమేజ్ దెబ్బతినకూడదు, మా పార్టీ ఇమేజ్ దెబ్బతినకూడదు, మా నాయకుడికి బ్యాడ్ వచ్చే విధంగా మాట్లాడకూడదు. అదేవిధంగా ఎన్డీఏ కూడా నేను భాగస్వామ్యంగా ఉన్నాను కాబట్టి బ్యాడ్ రాకూడదు. మీరు సినిమాల నుంచి వచ్చారు, సినిమాలంటే రామారావుకి అలాగే అయ్యారు, మీకు తగినంత అవకాశాలు రాఘవేంద్రరావు ఇటువంటి వాళ్ళందరూ కూడా మీకు దగ్గర. మీరు ఎప్పుడేమి
సినిమాలు తీయటం సినిమాలు వేయటం లేదండి సమయం లేదు. అప్పట్లో బిగినింగ్లో ఉండేది కానీ తర్వాత అటువంటి ఇది అవకాశాలు లేదు. ఎప్పుడో మురళీమోహన్ గారు షూటింగ్ కాడికి వెళ్తే ఆయన సబ్ ఇన్స్పెక్టర్ వేషం కూడా వేసినాకే పోలీస్ హౌసింగ్ చైర్మన్ ఆయన అంటుంటాడు ఇప్పుడు కూడా. వేసారా? అంటే ఆయన అప్పుడు డైరెక్టర్ ఎవరో మనిషి లేదంటే అర్జెంట్గా నుంచోబెట్టారు ఒక సినిమాలో. సో అదంతా క్షణికం, చాలా తక్కువ సినిమా, నమ్మినబడి అయిన ఒక సినిమాలో. ఓకే. సో మురళీమోహన్ గారు ఆ విధంగా చూస్తే బాగా స్థిరపడ్డారు కదా. ఆయన అంటే సినీ రంగంలో ఆయన చాలా కష్టపడ్డాడు సార్. సినిమా నటులు ఎంతమందిని చూసాము. అంటే వాళ్ళ ఫాదరు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చేశాడు ఒకప్పుడు. ఓకే. వాళ్ళు వెళ్ళిపోయి అక్కడికి ఆదిలాబాద్ వెళ్ళిపోయి టెంపర్ బిజినెస్ చేసేవాడు. ఓకే. మోటార్ సైకిల్ మీద తిరిగి ఆయన మార్కెటింగ్ చేసిన మోటార్స్ అమ్మిన రోజులు ఉన్నాయన్నాడు. చాలా హార్డ్ వర్క్ చేసి లేట్గా ఎంటర్ అయ్యాడు సినిమాలో. ఆయన సినీ రంగం నుంచి మళ్ళీ ఇటు రియల్ ఎస్టేట్కి వచ్చారు, మళ్ళీ రాజకీయ రంగంలో కూడా ఉన్నారు. ఇంత దీర్ఘకాలంలో మీకు రాజకీయంగా, సామాజికంగా, కుటుంబ పరంగా బాగా మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు కానీ, సహాయపడిన వాళ్ళు కానీ ఇవన్నీ చెప్పుకున్నప్పుడు ఒకసారి తలుచుకుందాం. అంటే నేను బేసిక్గా అంటే అంత సన్నిహితం అంటే ఆయనంత పెద్ద మనిషి పేరు చెప్పకూడదు. సుందరి గారి ఇన్ఫ్లుయెన్స్ బిగినింగ్లో అంటే తెలియకుండానే అదే చెప్పా. ఓకే. కొంత ఆయన ఉంది, ఆయన మార్గదర్శక సూత్రాలు, కొంత ప్రేరణ ఉంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో తీసుకున్నా కూడా బేసిక్గా కాంగ్రెస్ నుంచి వచ్చినా కానీ నాకు బాగా అసోసియేట్ ఉన్నా కాబట్టి వీపీ సింగ్తో ఉండేది. సరే, రాజకీయంగా ఎన్టీ రామారావు పార్టీ పెట్టడమే కాకుండా మా అందరికి కూడా మీ అందరికీ పరిచయం చేసినది ఇది. అదేవిధంగా బాబు గారు మరి పార్లమెంటుకు పంపించారు, జాతీయ స్థాయిలో నాకు గుర్తింపు తీసుకొచ్చారు. అదేవిధంగా సర్వీసెస్ కూడా లోకేష్ గారు కూడా ఆ విషయాలు షేర్ చేసుకుంటూ ఉన్నారు. ప్రేరణ అంటే బేసిక్గా నేను జాతీయ స్థాయిలో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యాను. జయప్రకాష్ నారాయణ కానీ, వీపీ సింగ్ వాళ్ళ ఇది కాంగ్రెస్లో ఉన్నప్పుడు నాకు పెద్దగా తెలియదు కానీ తర్వాత ఇండివిజువల్గా వీపీ సింగ్ ప్రిన్సిపల్స్ మీద వెళ్ళాడు. ఆయన ఒక మలుపు తిప్పాడు కదా, ఒక ఏడాది అయినా. సో ఇటు తీసుకుంటే జ్యోతిబాస్ గారును, హరికృష్ణ వాళ్ళతో కూడా ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వటం వల్ల అన్ని కలగలుపు తీసుకెళ్ళినా. బట్ నా లైన్ నేను ఎక్కడ డిబేట్ కాదు, అది నేను చెప్పబోయేది. అల్టిమేట్గా బెంగాల్ వెళ్ళి స్టడీ చేస్తాం జోతిబాస్ గారు ఉన్నప్పుడు. నృపేంద్ర చక్రవర్తి గారితో అప్పుడు మరి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఫరూక్ అబ్దుల్లాతో ఇంటరాక్ట్, అప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన, ఫరూక్ అబ్దుల్లా కూడా. అదేవిధంగా బాబు జగజ్జన్తో ఇవన్నీ రాస్తున్నారా, అందిస్తారా, ఇవన్నీ తయారవుతుంది జ్ఞాపకాలు. అంటే అప్పుడు అడిగారు కాబట్టి ఇంత అవకాశం రాదు కదా ఇంతమందితో రాజకీయంగా కలిసి పనిచేసినా. ప్రత్యక్షంగా జనరేషన్ కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. ఇవాళ ఎంతమంది అండి ఎన్ని ఎవరికి కావాలండి అనేట్టు ఉన్నారు ఇవాళ. కాబట్టి ఎంతవరకు కావాలో అంతవరకు ఇవ్వడానికైతే నేను సిద్ధం చేస్తున్నాను. అది 3 భాషల్లో తీసుకొద్దామని చూస్తున్నాను. ఎందుకంటే జాతీయ స్థాయిలో కూడా ఏ విధంగా తీసుకురావాలి ఏంటి అనేది మీ బుట్టలు అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి నాకున్న ఆలోచనలు వాటికి. ఎందుకంటే యంగర్ జనరేషన్ ఏ విధంగా దాన్ని తీసుకెళ్తే అల్టిమేట్గా ఒకటి మాత్రం నిజం సార్, సిన్సియారిటీని ప్రజలు గుర్తిస్తారు. పదవి ఉండొచ్చు, లేకపోవచ్చు, గెలిపించవచ్చు, ఓడించవచ్చు, గుర్తిస్తారు. గుర్తు అంటే పదవి ఇస్తేనే గుర్తు కాదండి, చక్కగా పలకరింపే గుర్తింపు. అవును, డబ్బులే ఇవ్వక్కర్లేదు, ఏ పదవైనా శాశ్వతంగా కాదు కదా. సో ఆ రెస్పెక్ట్ అరే అనేది అది ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ ఏమంటారు, ఇప్పుడు టీవీలో ఇప్పుడు ఏ విలేజ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సార్ మీరు టీవీలో భలే మాడతారు సార్, కరెక్ట్గా చెప్తారు సార్ అంటారు ఒక్కొక్కళ్ళు. ప్రత్యర్థులు కూడా ఆయనకున్న సీనియారిటీకి కానీ వాస్తవాలు చెప్పట్లేదని వాళ్ళు అంటారు. తప్పదు, వాళ్ళ లైన్ అది. ఇక్కడ నేను ఎంత నా ఇండివిజువాలిటీ అనుకున్నా పార్టీ లైన్ నేను దాటకూడదు కదా. పార్టీ కొన్ని గైడ్ లైన్స్ ఉంటుంది, అది లక్ష్మణ రేఖ దాటకూడదు, దాటకుండా వెళ్ళాలి. కొన్ని దాటి చెప్పాల్సి ఉంటుంది తప్పైనా కానీ. చెప్పినందువల్ల అది ప్రజలు గమనిస్తారు. వాస్తవాలు ఎక్కడ పోతాయి సార్, నేను అది నమ్ముతాను. నేను థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సహకారం కూడా కావాలి, మీ మీడియా సహకారం. అదేవిధంగా థ్యాంక్ యూ అండి.